అండ్ అలానే మనము యెస్టర్‌డే క్లాస్‌లో వచ్చి ఇండెంటేషన్ గురించి డిస్కస్ చేసాం. ఇండెంటేషన్ అంటే స్పేసింగ్ అని చెప్పాం. ఒక బ్లాక్ ఆఫ్ కోడ్‌కి, ఇంకొక బ్లాక్ ఆఫ్ కోడ్‌కి స్పేస్‌ని డిక్లేర్ చేసేదానికి మనం ఇండెంటేషన్ అని చెప్పాం. ఆ తర్వాత మనం వేరియబుల్స్ టాపిక్‌ని డిస్కస్ చేసాం. వేరియబుల్స్ అంటే నేను చెప్పాను. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా ఆర్ వాల్యూస్ అండ్ మోర్ ఓవర్ అదొక కంటైనర్ లాంటిది. దాంట్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. ఆ డేటాని స్టోర్ చేయాలి అంటే మనము అసైన్‌మెంట్ ఆపరేటర్‌ని యూజ్ చేయాలని చెప్పాం. అండ్ దాంట్లోనే కొన్ని సబ్ టాపిక్స్ చూసాం. లైక్ మల్టిపుల్ వేరియబుల్ విత్ సింగిల్ వాల్యూ, మల్టిపుల్ వేరియబుల్ విత్ మల్టిపుల్ వాల్యూ. ఆ తర్వాత వచ్చి మనం వేరియబుల్ రూల్స్ చూసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూల్స్ చూసాం. అండ్ ఏవైతే రూల్స్ చూసామో వాటిల్ని ప్రాక్టికల్‌గా చేసాం. తర్వాత మనము కీవర్డ్స్ అంటే ఏందో చూసాం. కీవర్డ్స్ అంటే స్పెషల్ రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్పాను. తర్వాత ఐడెంటిఫైయర్స్ చూసాం. ఐడెంటిఫైయర్స్ అనేటివి స్పెషల్ ఎంటిటీస్ అని చెప్పాను. ఇవి ఒక వేరియబుల్ నేమ్‌ని, క్లాస్ నేమ్‌ని, ఫంక్షన్ నేమ్‌ని ఈజీగా అర్థం చేసుకునేదానికి యూజ్ చేస్తామని చెప్పాను. అండ్ ఇన్ టుడే క్లాస్ సో ఫస్ట్ టాపిక్ మనం ఏం చూడబోతున్నామంటే టైప్ కాస్టింగ్. సో జనరల్‌గా పైథాన్‌ని మనం ఏమంటామంటే డైనమికల్ డైనమికలీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. పైథాన్‌ని మనము డైనమికలీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సార్ ఎందుకు పైథాన్‌ని మనము డైనమికలీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అనాలి అంటే, ఒకవేళ మీరు రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ ఏవైతే సి అండ్ జావా, సి ప్లస్ ప్లస్ ఇవన్నీ ఉన్నాయో, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో మీరు గాని పైథాన్‌ని ఒకసారి కంపేర్ చేసినట్టయితే, ఒకవేళ సీయే తీసుకుందాం అనుకోండి. సి లాంగ్వేజే తీసుకుంటే, మనం ఎలా రాస్తామండి? ఇంట్ ఏ ఈక్వల్ టు 56 అని రాస్తాం. అంటే ఇక్కడ ఒక వేరియబుల్ ఏదైతే తీసుకున్నామో, ఆ వేరియబుల్‌లో ఎటువంటి టైప్ ఆఫ్ డేటాను మనం స్టోర్ చేయాలని చెప్పి వేరియబుల్‌కి ముందరే చెప్పేస్తాం ఇంటిజర్ అని. ఒకవేళ ఫ్లోట్ స్టోర్ చేయాలా ఫ్లోట్, స్ట్రింగ్ స్టోర్ చేయాలా స్ట్రింగ్ అని మనం చెప్పేస్తున్నాం. సిలో కానీ, జావాలో కానీ, సి ప్లస్ ప్లస్‌లో గానీ. కానీ పైథాన్‌లో మాత్రం మనము డేటా టైప్‌ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఏ ఈక్వల్ టు 6 అని రాస్తే చాలు. పైథానే ఆటోమేటిక్‌గా ఓకే. ఏలో 6 ఇచ్చాడు. 6 అనేది ఇంటిజర్ అని చెప్పి అది అర్థం చేసేసుకుంటది. మనం దానికి చెప్పాల్సిన అవసరం లేదు. సో, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ప్రతి వేరియబుల్‌కి ముందర డేటా టైప్‌ని డిక్లేర్ చేయాలి. కానీ పైథాన్‌లో మాత్రం మనం డేటా టైప్‌ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ పైథాన్ ఈస్ ఏ డైనమికలీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. డైనమికలీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఆటోమేటిక్‌గా అదే దాని యొక్క డేటా టైప్‌ని కన్వర్ట్ చేసేసుకుంటది. ఓకే. సో, అసలా ఎలా సార్ అనంటే వెరీ సింపుల్. నేను ఏలో 5 అనే వాల్యూ తీసుకున్నా. యాక్చువల్‌గా ఏలో తీసుకున్న 5ని మనం ఏమంటామంటే ఇంటిజర్ అంటాం. నేనేం చేస్తున్నాను? ప్రింట్ ఆఫ్ ఎఫ్ఎల్ఓఏటీ ఫ్లోట్ ఆఫ్ ఏ అని రాసి రన్ చేశాం. అవుట్‌పుట్ ఏమొస్తది? ఎనీ గెసెస్? అవుట్‌పుట్ ఏం రావచ్చు మనకు ఆటోమేటిక్‌గా? ఏలో ఆల్రెడీ 5 ఉంది. సో, ప్రింట్‌లో ఫ్లోట్ ఆఫ్ ఏ అన్నాను. అంటే ఇంటిజర్‌ని కాస్త ఫ్లోట్‌గా మార్చా. రైట్. సో, ఇంటిజర్‌ని కాస్త ఫ్లోట్‌గా మార్చా. అప్పుడు 5కి పక్కన ఏమొచ్చింది? 0.0 వచ్చింది. సో, దిస్ ఈస్ ద వే వి విల్ కన్వర్ట్ ఏ ఇంటిజర్ టు ఫ్లోట్. ఇలా కన్వర్ట్ చేసే ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే టైప్ కాస్టింగ్ అని అంటాము. ఓకే. సో, టైప్ కాస్టింగ్ అని అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు డెఫినిషన్ చెప్తా రాసుకోండి. ఇట్ ఈస్ ఇట్ ఈస్ used to convert it is used to convert one data type to another data type. It is used to convert one data type to another data type. ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి మనము డేటాని కన్వర్ట్ చేసే ప్రాసెస్ని మనము టైప్ కాస్టింగ్ అని అంటాము. అంటే ఆ డేటా అనేది ఇంటిజర్ నుంచి ఫ్లోట్ అయి ఉండొచ్చు, ఫ్లోట్ నుంచి ఇంటిజర్ అయి ఉండొచ్చు, అది ఏదైనా జరిగి ఉండొచ్చు. సో, ఖచ్చితంగా మనకు ఒక డేటాని ఇంకొక డేటా టైప్‌లోకి గాని మారిస్తే దాన్నే మనము టైప్ కన్వర్షన్ అంటాం. మరి ఈ టైప్ కన్వర్షన్‌లో మనము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ ఒక ఐటెమ్ ఉంది. ఒక కంప్యూటర్ ఉంది. ఆ కంప్యూటర్ కాస్ట్ వచ్చి రూ. 56.8 అనుకుందాం. 56.8 రూపీస్ ఏంది? 80 పైసా. రూ. 56.80 ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్ కాస్ట్. ఇది నువ్వు ఫ్లోట్ వాల్యూలో స్టోర్ చేసావు. నువ్వు ఒకవేళ ఈ ఫ్లోట్‌ని గాన ఇంటిజర్‌లోకి గాన కన్వర్ట్ చేసేసావంటే, అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి డేటా అనేది లాస్ అయిపోతది. ఎందుకు డేటా లాస్ అయిపోతది? ఎప్పుడైనా సరే 56.8 అనే ఒక ఫ్లోట్‌ని ఇంటిజర్‌లోకి కన్వర్ట్ చేస్తే, ఇంటిజర్ అవుట్‌పుట్ ఏమొస్తది? 56 వస్తది. అంటే ఆ పర్సన్‌కి 80 పైసలు లాస్.
అంటే ఇక్కడ డేటా లాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడు? ఒక ఫ్లోట్ వాల్యూని ఇంటిజర్‌గా కన్వర్ట్ చేస్తే. అదే ఇంటిని ఫ్లోట్‌గా కన్వర్ట్ చేయి డేటా లాస్ జరగదు. అసలు జరగదు డేటా లాసు. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ ప్రియారిటీ లో ప్రియారిటీ దేనికి? ఇంటిజర్‌కి. తర్వాత ప్రియారిటీ దేనికి? ఫ్లోట్‌కి. సో, ఫ్లోట్ అనేది హైయర్ ప్రియారిటీలో ఉంటది. ఎందుకంటే దాని పక్కన డెసిమల్ పాయింట్ ఉంటది. సో, ఆ డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే డేటా అనేది లాస్ అయిపోతుంది కాబట్టి, మనము మాక్సిమమ్ డెసిమల్ వాల్యూస్‌ని ఇంటిజర్స్‌లోకి కన్వర్ట్ చెయ్యము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నా చూడండి మీకు. నేనేం చేశాను, ఏలో 89.7 అని రాసా. యాక్చువల్‌గా ఈ 89.7 ఏదైతే రాసానో దీన్ని నేను ఫ్లోట్ వాల్యూ అన్నా. సింపుల్‌గా నేనేమన్నాను, ప్రింట్ ఆఫ్ ఇంట్ ఆఫ్ ఏ అని రాసా. ఆటోమేటిక్‌గా అవుట్‌పుట్ ఏమొచ్చేసింది? 89 వచ్చింది. అంటే 70 పైస్ లాస్ అయిపోయా. సో, కాబట్టి మనము టైప్ కాస్టింగ్ చేసేటప్పుడు హయ్యర్ డేటాని ఎప్పుడు లోగా కన్వర్ట్ చేసుకుంటే డేటా లాస్ అనేది జరుగుతది. డేటా రిస్క్ అవ్వద్ది. సో, అందుకని ఎప్పుడు మనం హై డేటాని లో డేటాగా కన్వర్ట్ చేయకూడదు. కానీ లో డేటాని హై డేటాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈస్ ఇట్ క్లియర్? యాహ్! సో, కాబట్టి డేటా అనేది యెస్. సో ఏమ్మా అర్థం కాలేదా? ఓకే. వినండి. చూడండి, యాక్చువల్‌గా టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే, ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్‌కి కన్వర్ట్ అయ్యే ప్రాసెస్‌ని మనం ఇక్కడ టైప్ కాస్టింగ్ అంటాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే వేరియబుల్‌లో 7 అనే ఒక వాల్యూ తీసుకున్నా. ఈ 7ని మనం ఏమంటామంటే ఇంటిజర్ అని అంటాం. ఏలో ఏదైతే 7 ఉందో అదే నేను గాని ప్రింట్ చేస్తే ఆటోమేటిక్‌గా 7 ప్రింట్ అయింది. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే, ఏలో ఉన్న ఏదైతే డేటా ఉందో, ఆ డేటా ఇంటిజర్‌ని కాస్త నేను ఫ్లోట్‌లోకి మార్చాలనుకున్నా. అప్పుడు నేను ఎలా కన్వర్ట్ చేయాలా? సింపుల్‌గా ప్రింట్ ఆఫ్ ఫ్లోట్‌లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఫ్లోట్ ఆఫ్ ఈ 7 అనే వాల్యూ ఏలో ఉంది కాబట్టి ఫ్లోట్ ఆఫ్ ఏ అని రాస్తే ఆటోమేటిక్‌గా అవుట్‌పుట్ అనేది 7.0 అని వచ్చింది. సో, ఇక్కడ ఒక ఇంటిజర్ అనేది ఫ్లోట్‌లోకి కన్వర్ట్ చేసినప్పుడు, లో వాల్యూ నుంచి హై వాల్యూగా వెళ్ళినప్పుడు, మనకి ఎటువంటి డేటా లాస్ అనేది జరగల. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 7.0 ఉంది. అలానే ఉంది. డేటా లాస్ అనేది జరగలేదు. అదే నువ్వు గాన ఇలా కాకుండా ఫస్ట్ నువ్వు ఏలో 7 పాయింట్ సమ్ వాల్యూ తీసుకున్నావు. దీన్ని మనం ఫ్లోట్ వాల్యూ అంటాం. నేనేం చేస్తున్నా, ఈ ఫ్లోట్ వాల్యూని కాస్త ఇంటిజర్‌లో కన్వర్ట్ చేస్తున్నా. ఇలా కన్వర్ట్ చేసినప్పుడు 7.8 కాస్త 7గా మారింది. అంటే 0.8 ఎగిరిపోయింది. డేటా లాస్ అయింది. సో, కాబట్టి మనం ఎప్పుడు డేటాని లాస్ చెయ్యకూడదు. కాబట్టి మనము హై వాల్యూని లోగా తీసుకోకూడదు. అంటే ఫ్లోట్ వాల్యూస్ ఇంటిజర్స్‌గా తీసుకోకూడదు. అంటిల్ ఏమి ఇబ్బంది లేనప్పుడు. ఒకవేళ ఇబ్బంది అవుతున్నప్పుడు కూడా తీసుకున్నామంటే డేటా రిస్క్‌లో ఉన్నట్టు. సో, కాబట్టి ఇక్కడ టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే, ఒక డేటాని ఇంకొక డేటా టైప్‌లోకి కన్వర్ట్ చేయగలిగితే ఆ పర్టిక్యులర్ ప్రాసెస్‌నే మనము టైప్ కాస్టింగ్ అని అంటాము. స్టిల్ ఇంకా అర్థం కాలేదా? గాట్ ఇట్. రైట్. రిమైనింగ్ అర్థం కాలేదు చంద్ర. అర్థం కాలేదు. మళ్ళీ చెప్పు. అలా చేయలేం గదా! అదే గదా నేను చెప్పేది. ఫ్లోట్‌లో ఉన్న డేటాని నువ్వు ఇంటిజర్‌లో కన్వర్ట్ చేసినప్పుడు డెసిమల్ వాల్యూ అనేది రిమూవ్ అయిపోతుంది. అప్పుడు డేటా లాస్ జరుగుతుంది. సో, కాబట్టి చేయకూడదు అని చెప్తున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ కన్సిడర్ నువ్వు మ్యాథమెటికల్ ఒక డేటా తీసుకున్నావు. ఓకేనా? అక్కడ నీకు ఫీవర్ అనేది చెక్ చేస్తుంది. ఏమని 98.4, 98.3, 98.2, 98.1 ఇలా ఉంది. అందరికి కరోనా వచ్చింది ఫీవర్ చెక్ చేస్తున్నావు. 98 ఉందంటే కొంచెం ఫీవర్ ఉన్నట్టే. అప్పుడు నీకు డెసిమల్ వాల్యూస్‌తో ఆ పర్టిక్యులర్ సినారియో అవసరం లేదు గదా! అప్పుడు రౌండ్ అప్ 98 చేయొచ్చు కదా! అప్పుడు ఆల్ ఫ్లోట్ వాల్యూస్ ఇంటిగా మార్చొచ్చు కదా! ఇంటిగా మార్చొచ్చు కదా! సో, అలాంటి కేసెస్‌లో అలా వాడొచ్చు. అంటే ఇక్కడ సిట్యుయేషన్ బట్టి మారతది. అదే అమౌంట్‌కొస్తే మార్చలేవు గదా! లాస్ అవుతావు గదా! చేయకూడదు అంటున్నాను కదా! ఇంకెలా చేసేదేముంది? ఇప్పుడు నువ్వు కారులో ఒక ఫ్లైఓవర్ మీద పోతా ఉన్నావబ్బా! నెక్స్ట్ కనెక్టివిటీ లేదు. బ్రిడ్జ్ ఇంకా కట్టల. నేను అదే ఫ్లైఓవర్ మీద పోవాలా? బ్రిడ్జ్ ఎప్పుడు కడతారంటే విచ్ ఈస్ మీనింగ్‌లెస్.
సో, ఫ్లైఓవర్ కట్టిన తర్వాతన్నా పోవాలా? లేదా ఆ ఫ్లైఓవర్‌కి నిచ్చెనేసుకొని కిందకి దిగాలా? ఈ 2 ఆప్షన్సే కదా ఉన్నాయి. అదే నాన్న. ఆ కేసెస్ ఏంటంటే, ఇప్పుడు నేనొక ఫీవర్ ఎగ్జాంపుల్ చెప్పాను గదా! అలా వాడొచ్చు. సో, ఇక్కడ రూల్ ఏంటంటే, సింపుల్ రూల్. మనము ఎప్పుడైనా సరే లో నుంచి హైగా వెళ్ళినప్పుడు, ఎప్పుడు మనకి డేటా లాస్ ఉండదు. ఇప్పుడు నీ దగ్గర రూ. 10 ఉంది. నీకు రూ. 30 వచ్చింది. నీ దగ్గర డేటా లాస్ అయిందా? నీ దగ్గర రూ. 10 ఉంది. రూ. 5 మిగిలింది. డేటా లాస్ అయిందా లేదా? ఆ! అలా మనం చేసుకోకూడదు అంటన్నా. అలా గాని చేయగలిగితే మనకి డేటా లాస్ పాసిబిలిటీ ఉంది. అప్పుడు ఇబ్బందవుతది. సో, కాబట్టి మిస్టేక్‌గా కొన్ని సార్లు చేస్తా ఉంటాం. దాన్ని అవాయిడ్ జేయండి అని ఒక అవేర్‌నెస్ కోసం. రైట్. హ్మ్. సో, దీన్నే మనము టైప్ కన్వర్షన్ అంటాం. నెక్స్ట్ వన్. ఇప్పుడు మీ డౌట్ ఏంటంటే, సరే సార్ బావుంది. పైథానే ఆటోమేటిక్‌గా కన్వర్ట్ చేసుకుందంటున్నారు. ఇంకొకటి మీరు కన్వర్ట్ చేశా అంటున్నారు. దేర్ ఆర్ సమ్ లిటిల్ బిట్ కన్‌ఫ్యూజన్. యెస్, ఆఫ్ కోర్స్. సో, దీన్ని ఇంకా నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బాగా వినండి. యాక్చువల్‌గా మనకి టైప్ కాస్టింగ్ అనేది 2 టైప్స్. ఒకటొచ్చి ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్. ఇంకొకటొచ్చి ఎక్స్‌ప్లిసిట్ టైప్ కన్వర్షన్. సో, ద టైప్ కాస్టింగ్ ఈస్ 2 టైప్స్. బాగా వినాలి. ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ ఇది. టైప్ కాస్టింగ్‌లో టోటల్‌గా మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. రెండోదొచ్చి ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్‌లో ఏం జరగద్దంటే ఆటోమేటిక్‌గా కన్వర్షన్ అయిపోతుంది. మరి ఈ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్‌లో ఏం జరగద్దంటే మాన్యువల్‌గా కన్వర్ట్ జేయాల. ఎలాగో నేను చెప్తా చూడండి. సో, ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్‌లో ఆటోమేటిక్‌గా అదే కన్వర్ట్ చేసేసుకుంటుంది. సో, పైథాన్ ఇట్‌సెల్ఫ్ ఆటోమేటికల్లీ కన్వర్ట్స్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ వితౌట్ ఎనీ ప్రోగ్రామర్ రైటింగ్ ఎనీ కోడ్. సో, వితౌట్ ద ప్రోగ్రామర్ రైటింగ్ ఎనీ కోడ్ ఆటోమేటిక్‌గా పైథాన్‌కి పైథానే కన్వర్ట్ చేసుకునే ఆ ప్రాసెస్‌నే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాము. ఇక్కడ ప్రోగ్రామర్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. ఎందుకంటే నువ్వు సింపుల్‌గా ఒక ఎగ్జాంపులే గాని తీసుకుంటే ఇక్కడ నేనిక్కడ ఏ ఈక్వల్ టు 89 అన్నా. ప్రింట్ ఏ అన్నా. అసలు నేను ఏ అనే వేరియబుల్‌కి చెప్పలా 18 అనేది ఇంటిజరు. 89 అనేది ఇంటిజరు. నువ్వు ఏలో ఇంటిజర్‌గా స్టోర్ చేసుకో అని నేను చెప్పలా. పైథానే ఆటోమేటిక్‌గా చేసుకుంది ఈ ప్రాసెస్‌ని. ఇలా చేసే ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాం. ఈసారి నేనేం చేశాను, ఏలో ఒక 90 తీసుకున్నా. లేదా బిలో ఒక 90 తీసుకున్నా. తీసుకున్నాను కదా! నాకై నేనే ఇంటిజర్‌ని కాస్త ఇన్వాల్వ్‌మెంట్ అయ్యి ఫ్లోట్‌లోకి మారుస్తున్నా. దేర్ ఈస్ ఎన్ యూజర్ ఇన్వాల్వ్‌మెంట్. అంటే డెవలపర్ ఇన్వాల్వ్ అయ్యాడు. ఏమని ఇన్వాల్వ్ అయ్యాడు? అరే! నా దగ్గర ఇంటిజర్ ఉందిరా దాన్ని నేను ఫ్లోట్‌లోకి మార్చుకోవాలనుకుంటున్నాను డ్యూ టు సమ్ పర్పస్. అందుకని చెప్పి ఇన్వాల్వ్‌మెంట్ చేశా. ఫ్లోట్‌గా రాసా. అప్పుడు ఎక్స్‌ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటాము దీన్ని మనము. అంటే యూజర్ ఇన్వాల్వ్‌మెంట్‌తో ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్ గాని యూజరే మార్చగలిగితే దాన్ని మనము అంటే డెవలపర్ మార్చగలిగితే దాన్ని మనం ఎక్స్‌ప్లిసిట్ అంటాము. ఆటోమేటిక్‌గా పైథానే తీసేసుకుంటే దాన్నే మనము ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అంటాము. ఇంప్లిసిట్‌లో మనకి ఆటోమేటిక్‌గా జరుగుతది. ఎక్స్‌ప్లిసిట్‌లో మనమే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎనీ డౌట్స్? నథింగ్. ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఓకే. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓహ్! ఫైన్, ఫైన్. ప్లీజ్ కంప్లీట్ ద నోట్స్. మేక్ ఇట్ ఫాస్ట్ కొంచెం స్పీడ్‌గా కంప్లీట్ చేయండి.
ఇంకా రాసే వాళ్ళు ఫోటో తీసుకొని మళ్ళీ రాసుకోండి. ఇంకా ఎవరైనా రాస్తుంటే ఫోటో తీసుకోండి. మళ్ళీ రాసుకోండి కావాలంటే. నెక్స్ట్ వినండి. నెక్స్ట్ టాపిక్ డేటా టైప్స్. వెరీ ఇంపార్టెంట్. డేటా టైప్స్. సో జనరల్‌గా మనకు పైథాన్‌లో చాలా డేటా టైప్స్ ఉన్నాయి. లైక్ చెప్పమా? నేను ఆల్రెడీ అడ్మిట్ చేసున్నానమ్మా. ఎవరు లేరు అడ్మిట్‌లో. ఆల్రెడీ అడ్మిట్ అడిగిన వాళ్ళందరిని చేసున్నాను నేను. అందరూ అడ్మిట్ అయ్యున్నారు. చూడు. వాళ్ళకి చెప్పండి. 7:10 లోపలే జాయిన్ అయితే అవ్వమని చెప్పండి. లేదా అడ్మిట్ చేయరని చెప్పండి. చెప్పేసేయండి డైరెక్ట్‌గా. రికార్డింగ్ వినమని చెప్పండి. క్లాస్‌లో ఊరికి వాళ్ళు 7:30కి, 7:40కి, 7:50కి వస్తుంటే అడ్మిట్ చేసుకుంటాం అంటే క్లాస్ ఎలా చెప్పాలి పిల్లలకి నేను? స్ట్రిక్ట్‌గా చెప్పేసే వాళ్ళకి. 7:10 లోపల జాయిన్ అయితే అవ్వమను. లేదా రికార్డింగ్ వినమను. ఓకేనా? వాళ్ళు వచ్చినప్పుడల్లా మనం అలో చేయాలంటే క్లాస్ మిస్ అయిపోతుందా పిల్లలకి? సో డేటా టైప్స్. సో జనరల్‌గా మనకి పైథాన్‌లో చాలా డేటా టైప్స్ ఉన్నాయి. వన్ బై వన్ క్లారిటీగా చూద్దాం. అసలు ఆ డేటా టైప్స్ ఎందుకు చూసుకోవాలి? లేదా డేటా టైప్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే వెరీ సింపుల్. మనము ఒక పర్టిక్యులర్ ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేయాలన్నా, ఒక పర్టిక్యులర్ లాజిక్‌ని రాయాలి అన్నా ప్రతిది డేటాకి సంబంధించింది అయి ఉంటది. అది ఏదైనా సరే. లాస్ట్‌లో నీకు డేటా రావాలంతే. మరి ఆ డేటాని మనం హ్యాండిల్ చేసే విధానాన్నే డేటా హ్యాండ్లింగ్ అంటాం. లైక్ నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలుగుతున్నావు? దాంట్లో ప్రాసెస్ ఏంటి? దాంట్లో మెథడ్స్ ఏంటి? దాంట్లో ఫీచర్స్ ఏంటి? దాంట్లో ఫంక్షన్స్ ఏంటి? దాంట్లో లాజిక్స్ ఏంటి? సో, ఇవి అన్నీ డేటా హ్యాండ్లింగ్ కిందకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజీలో ఒక 100 మంది టూర్ ప్లాన్ చేసుకున్నారు. టూర్‌కెళ్తున్నారు మీ క్లాస్‌లో. 100 మంది రిజిస్టర్ చేసుకున్నారు. సడెన్‌గా ఒకరు డ్రాప్ అయ్యారు. ఆ డ్రాప్ అయిన పర్సన్‌లో వేరే వాళ్ళని అప్డేట్ చేయాలా. సో, దట్ ఈస్ కాల్డ్ డేటా హ్యాండ్లింగ్. ఎవరైతే ఫస్ట్ రిజిస్టర్ అయ్యున్నారో వాళ్ళ పేరు కావాలా. నేను గెట్ చేయాలి డేటాని. డేటా హ్యాండ్లింగ్. లాస్ట్ 5 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిమూవ్ అయిపోవాలా. డేటా హ్యాండ్లింగ్. ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లోకెళ్ళి ఒక పర్సన్‌ని కూర్చోబెట్టాలా. స్పెషల్ స్టూడెంట్, టాపర్ ఆఫ్ ద బ్రాంచ్ స్పెషల్‌గా కూర్చోబెట్టాలా. డేటా హ్యాండ్లింగ్. అంటే మన దగ్గర డేటా ఉంటది. ఆ డేటా ఒక పర్టిక్యులర్ డేటా టైప్‌లో ఉంటది. ఆ పర్టిక్యులర్ డేటా టైప్‌లో ఉన్న ఆ డేటాని మనం హ్యాండిల్ చేసే విధానాన్ని మనం ఏమంటామంటే డేటా హ్యాండ్లింగ్ అంటాము. డేటా హ్యాండ్లింగ్ అని అంటాము. సో, మనం హ్యాండిల్ చేసే విధానాన్ని ఇక్కడ డేటా హ్యాండ్లింగ్ అంటాం. సో, మనకి పైథాన్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. లెట్స్ స్పీక్ అబౌట్ వన్ బై వన్. సో, ఫస్ట్ వన్ వచ్చి ఇంటిజర్. దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? 10 అనే దాన్ని ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. వీటిల్ని మనము ఇంటిజర్స్ అని అంటాం. మీకు ఆల్రెడీ నేను దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్ ఫ్లోట్. సో, ఫ్లోట్ అంటే లైక్ 10.4 అని రాయొచ్చు. దీన్నే మనము ఏమనొచ్చు? డెసిమల్ నంబర్స్ ఆర్ ఫ్లోటింగ్ నంబర్స్ అని అంటాం. దీన్నే మనం డెసిమల్ నంబర్స్ ఆర్ ఫ్లోటింగ్ నంబర్స్ అని అంటాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్ అన్నమాట. సో, నెక్స్ట్ వన్ ఈజ్ స్ట్రింగ్. సో, ఆటోమేటిక్‌గా మనం ఒక డేటా టైప్‌ని ఇంకొక డేటా టైప్‌లోకి కన్వర్ట్ చేయాలంటే ఫ్లోట్ ఇంటూ కన్వర్ట్ చేయొచ్చు. సో, ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఎలా ఉంటదో మనకి ఓపెన్ డబుల్ కోట్స్, క్లోజ్డ్ డబుల్ కోట్స్. జస్ట్ నేను హలో అని రాసా. సో, దీన్నే మనము ఏమనొచ్చు? టెక్స్ట్ లేదా స్ట్రింగ్ అనొచ్చు. లేదా టెక్స్ట్ స్ట్రింగ్ అని కూడా అనొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ బూలియన్. సో, జనరల్‌గా బూలియన్ అంటే మీనింగ్ ఏందంటే ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ అంటే మీనింగ్ ఏందంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. ఫాల్స్ అంటే అది ఖచ్చితంగా జరగదు. దాన్నే మనము బూలియన్స్ అని అంటాము. మీకు ఆల్రెడీ చెప్పుంటారు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో. సో, ఇక్కడ బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అంటే ఖచ్చితంగా జరగాలి. ఫాల్స్ అంటే జరగకూడదు. అండ్ ద నెక్స్ట్ డేటా టైప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డేటా టైప్ లిస్ట్ అన్నమాట. సో, లిస్ట్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా అని అంటాము. సో, ఈ కలెక్షన్ ఆఫ్ డేటాని మనం ఎలా స్టోర్ చేస్తామంటే యూజింగ్ ద స్క్వేర్ బ్రాకెట్స్. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి అంటే దీన్నే మనం ఏమంటామంటే లిస్ట్ అంటాం. సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ లిస్ట్. సో, లిస్ట్ అంటే ఏమంటున్నాను నేను? కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ఆర్ డేటా అంటున్నాను. దాన్ని మనము లిస్ట్ అంటున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ వీటి గురించి మళ్ళీ మాట్లాడతాం డీటెయిల్డ్‌గా. ఫస్ట్ ఏ డేటా టైప్స్ ఉన్నాయో చూద్దాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ నథింగ్ బట్ ట్యూపుల్. సో, ట్యూపుల్‌ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే సేమ్ ఓపెన్ పారాంథసిస్, క్లోజ్డ్ పారాంథసిస్ తీసుకుంటాము. దీన్ని కూడా మనం ఏమంటామంటే కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అని అంటాము. కలెక్షన్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ అని అంటాము. ఓకేనా? మరి లిస్ట్‌కి, ట్యూపుల్‌కి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఉంటుంది. ట్యూపుల్ అనేది మనకి పారాంథసిస్‌లో ఉంటుంది.
and the next data type is nothing but dictionary. సో నెక్స్ట్ డేటా టైప్ ఈజ్ నథింగ్ బట్ డిక్షనరీ. సో ఈ డిక్షనరీని మనం ఎలా రిప్రజెంట్ చేయాలంటే కర్లీ బ్రేసెస్తో రిప్రజెంట్ చేయాలి. ఈ డిక్షనరీలో ఉన్న డేటా ఎలా ఉంటుందంటే కీ అండ్ వాల్యూ పేరులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది కీ అండ్ ఏ అనేది వాల్యూ, కామా 2 అనేది కీ, 2 అనేది కీ, బి అనేది వాల్యూ. సో ఇలా ఇలా మనం కీ వాల్యూ పేరుని గాన కీ అండ్ వాల్యూ పేర్ గాన తీసుకోగలిగితే దీన్నే మనం ఏమంటామంటే డిక్షనరీ అని అంటాము. దిస్ ఈస్ కాల్డ్ డిక్షనరీ. దీంట్లో మనకి కీ అండ్ వాల్యూ పేరు ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ సెట్ అన్నమాట. సో సెట్ని కూడా ఎలా డిఫైన్ చేస్తామంటే సేమ్ కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం. కాకపోతే సెట్లో ఓన్లీ మనకి ఏముంటాయంటే ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సెట్లో మనకి ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి కానీ కీ వాల్యూ పేరు అలా ఏముండవు. అండ్ సెట్లో మనకి ఏముంటాయంటే యూనిక్ వాల్యూస్ ఉంటాయి. సెట్లో మనకి ఏముంటాయంటే యూనిక్ వాల్యూస్ ఉంటాయి. దట్ ఈస్ వన్ డేటా టైప్. సో ఇవన్నిటిని మనం ఏమంటామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. ఒకటి వచ్చి ఇంటిజరు, 2 ఫ్లోటు, 3 స్ట్రింగు, బూలియన్, లిస్ట్, ట్యూపులు, డిక్షనరీ, సెట్, వీటన్నిటిని ఇంక్లూడింగ్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే డేటా టైప్స్ అంటాం. సో దాంట్లో సెట్ని కర్లీ బ్రేసెస్తో రిప్రజెంట్ చేస్తాం, డిక్షనరీని కూడా కర్లీ బ్రేసెస్తో రిప్రజెంట్ చేస్తాం. కానీ సెట్లో ఓన్లీ వాల్యూస్ ఉంటాయి, డిక్షనరీలో కీ అండ్ వాల్యూస్ ఉంటాయి, ట్యూపుల్లో కూడా వాల్యూసే ఉంటాయి. దాన్ని మనం పరాన్సీస్తో రిప్రజెంట్ చేస్తాం, లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్స్తో రిప్రజెంట్ చేస్తాం, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. వీటన్నిటి గురించి మళ్ళీ కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. జస్ట్ డేటా టైప్ అంటే ఏంటి, దాని సింటాక్స్ ఎలా ఉంటుంది, అది ఏంది అని తెలుసుకున్నాం అంతే. ఓకేనా? ఐ హోప్ డేటా టైప్స్ అంటే క్లారిటీ వచ్చిందా, ఆర్ స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్? రైట్. ఎస్. లిస్ట్ అనేది మనకి స్క్వేర్ బ్రాకెట్లో ఉంటుందమ్మా, ట్యూపుల్ అనేది పరాన్సిస్లో ఉంటుంది. లిస్ట్ అయినా ట్యూపుల్ అయినా రెండింటిని డేటాని కలెక్ట్ చేసేదానికి యూజ్ చేస్తాం. యూనిక్ అంటే ఏంటంటే ఇప్పుడు నువ్వు 6 అనే నెంబర్ తీసుకున్నావు, 3 టైమ్స్ తీసుకున్నావు, 3 టైమ్స్ అలౌ చేయదు, ఒకసారి అలౌ చేస్తుంది. దాని యూనిక్. ఎస్. అడుగు మా, అప్పుడే అడుగు చెప్తాను. ఏం చెప్పు. మ్మ్. అది మనకు కనపడుతుంది అన్న, పైథాన్ ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో చేసుకుంటుంది. ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్లో ఇప్పుడు అదర్ డేటా టైప్ తీసుకున్నావు అనుకో మనోహర్, సి లాంగ్వేజ్లో ఇంటి ఏ ఈక్వల్ టు 10 అని రాయాలి. నువ్వు డైరెక్ట్గా చెప్తున్నావు ఏ అనే వేరియబుల్లో అనేది ఇంటి జర్నీ స్టోర్ చేయమని చెప్పి. సో ఇక్కడ పైథాన్లో మనం చెప్పబల్లే ఆటోమేటిక్ అదే తీసేసుకుంటుంది, అది ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో కన్వర్ట్ చేసుకుంటుంది. లేదు లేదు లేదు. ఏ టు 9 అన్నప్పుడు 9 ఆటోమేటిక్గా ఇంటిజర్గా పైథానే తీసుకుని ఏలో స్టోర్ చేసేసుకుంటుంది. నువ్వు అలా కాకుండా చెప్పు చెప్పు. నువ్వు అట్ట కూడా కన్వర్ట్ చేసుకో, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిజర్ వాల్యూని తీసుకున్నావు, ఒక ఫ్లోట్ వాల్యూ తీసుకున్నావు, అది అడిషనే కదా అవుతుంది. హ్యాపీగా వస్తుంది. ఎస్. ఎస్. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్స్ప్లిసిట్ అంటే ఏం జరిగిపోతుంది, నీకై నువ్వు ఇన్వాల్వ్ అయ్యి నువ్వు మారుస్తున్నావు. కానీ ఇంప్లిసిట్లో అలా జరగట్లేదు కదా, ఆటోమేటిక్ అదే మార్చుకుంటుంది. లేదు లేదు, నువ్వు నార్మల్గా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎస్. అట్టేం లేదు. ఇప్పుడు మనం మిగతా డేటా టైప్స్ ఉన్నాయి కదా, లిస్ట్, ట్యూపుల్, డిక్షనరీ, అవి కూడా మనం చూస్తాం అన్నమాట. ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో అన్నిటిలోకి మార్చుకోవచ్చు. సో ఇది అయిపోతే నెక్స్ట్ మళ్ళీ చూస్తాం మనం. ఓకేనా? అర్థం కాలేదమ్మా? హ్యాపీగా కాంప్లెక్స్ కూడా తీసుకోవచ్చు. మనకు నెంబర్స్‌లో వస్తది, దాంట్లో చెప్తాను నేను. కాంప్లెక్స్ అనేది విచ్ ఈస్ హైయర్ దెన్ ద ఫ్లోట్ వాల్యూ. అక్కడ కూడా డేటా లాస్ జరగదు మనకి. క్లియర్? అర్థం కాలేదు?
బాబు నేనదే చెప్తున్నా. ఇంకా మనం డేటా హ్యాండ్లింగ్‌లో ఏవైతే నేను టైప్స్ చెప్పున్నానో వాటి గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయలేదు. ఓకేనా? దాని గురించి డిస్కస్ చేసేటప్పుడు మనకొస్తాయి. దాంట్లో మనం మెథడ్స్, ఫంక్షన్స్ చూస్తాము. నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి. నేను అడిగే క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు చెప్పిన దాంట్లో డౌట్ ఉందా? ఫర్దర్‌గా జరిగే దాంట్లో వచ్చినప్పుడు అడగండి. ఇట్స్ ఓకే. ఒకవేళ రాలేదా ట్రై టు డూ యువర్ ఓన్ రిసర్చ్. నేను చెప్పింది అర్థమైందా? సో, ఇంకా జరగని టాపిక్ నేను చెప్పమంటే చెప్తా. మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతది. ట్రై టు అండర్‌స్టాండ్. మనకి ఇంకా లిస్టే స్టార్ట్ కాలా. జస్ట్ లిస్ట్ అంటే ఏందని సింటాక్స్ చెప్పా అంతే. యాహ్! సో, కాబట్టి దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా హ్యాండ్లింగ్. ఓకేనా? సో, ఈ ఒక్కొక్క దాని గురించి లైక్ నంబర్స్ గురించి, ఫ్లోట్ గురించి, లిస్ట్ గురించి, ట్యూపుల్ గురించి, దాంట్లో మెథడ్స్ ఏంటి, మేజర్‌గా ఆపరేషన్స్ ఏం జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఇవంతా టుమారో క్లాస్‌లో వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, నౌ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్ యూజర్ ఇన్‌పుట్స్. జనరల్‌గా మనకి 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒకటి హార్డ్ కోడ్, 2 యూజర్ కోడ్. అంటే హార్డ్ కోడ్ అంటే ఏంటంటే యూజర్ ఎంటర్ చేయాల్సిన డేటాను కూడా నువ్వే ఇచ్చేసి హార్డ్‌గా ఫిక్స్ చేస్తాం. డైనమిక్‌గా మనం డేటా ఇవ్వం. దాన్ని హార్డ్ కోడింగ్ అంటాం. ఐటీలో అయినా ఐటీ పీపుల్‌కి మీరు గాని ఉంటే మీకు తెలిసుంటది హార్డ్ కోడింగ్ అంటే ఏందనేది నేను చెప్పనులే మళ్ళీ. సో, లేదు అనుకుంటే యూజర్ నుంచి మనం గ్యాదర్ చేస్తాం. వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ వి విల్ గెట్ ఫ్రమ్ ద యూజర్ దానికి ఖచ్చితంగా మనం యూజర్ ఇన్పుట్స్‌ని వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఏ ఈక్వల్ టు 7 అని రాసా. బి ఈక్వల్ టు 5 అని రాసా. సో, ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అని రాసా. రన్ చేస్తే 12 అని వచ్చింది. సో, ఆటోమేటిక్‌గా హార్డ్ కోడింగ్ చేశా. అంటే డెవలపర్‌గా నేనే ఇన్పుట్ ఇచ్చేసా. యూజర్‌కి ఛాన్స్ ఇవ్వలా. అదే నేను ఏ ఈక్వల్ టు ఇంట్ అని రాసా. ఎందుకంటే ఏలో ఇంటిజర్ స్టోర్ చేయాలి కాబట్టి ఇంట్ ఆఫ్ మనం ఏమి ఇవ్వాలా? ఇన్పుట్ ఇవ్వాలా. కాబట్టి ఈ ఇన్పుట్ మెథడ్ తీసుకున్నాము. ఆ ఇన్పుట్ మెథడ్‌లో దాన్ని అడగాలి కదా మనము. కాబట్టి మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఎంటర్ ద వాల్యూ 1 అని రాసాం. అగైన్ సేమ్ అలానే ఇదే తీసుకొని ఇక్కడ ఇంటు ప్లేస్‌లో సింపుల్‌గా నేను ఫ్లోట్ అని రాసి ఎంటర్ ద వాల్యూ 2 అని రాసా. నేను గాని రన్ చేస్తే వాల్యూ 1 అడుగుతది. వాల్యూ 2 అడుగుతది. ఇప్పుడు ఈ రెండిటిని అవుట్‌పుట్‌లో యాడ్ చేయాలి కదా! సో, కాబట్టి ఆపరేషన్ ఏం చేయాలి మనము? ఏ ప్లస్ బి అని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. ఇక్కడ 2 ఇచ్చా, 3 ఇచ్చా. అవుట్‌పుట్ నాకు 5 వచ్చింది. ఎందుకని? ఇక్కడేమో ఇంటిజర్‌గా తీసుకున్నాను. ఇక్కడేమో దాన్ని ఫ్లోట్‌గా తీసుకున్నాను. సో, ఇంటిజరు, ఫ్లోటు 2 కంబైన్ అయ్యాయి. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ కాస్టింగ్. లేదు వద్దు నీకు ఇంటిజరే కావాలనుకున్నావా? ఇంటిజరే తీసుకో. 2 బెట్టు, 5 బెట్టు అవుట్‌పుట్ 7 వస్తది. సో, ఇలా యూజర్ దగ్గర నుంచి నువ్వు డీటెయిల్స్‌ని తీసుకొని ఒక ఆపరేషన్‌ని పెర్ఫార్మ్ చేయాలి అంటే ఖచ్చితంగా నీకు యూజర్ ఇన్పుట్ కావాలి. సో, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ టేక్ ఎ ఫ్లోట్ వాల్యూ సేమ్ ఏముండదు. ఏలో ఇంతకుముందు ఇంట్ పెట్టాను. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫ్లోట్ వాల్యూ కావాలి కాబట్టి ఫ్లోట్ అని రాసుకుంటాం. సో, సింపుల్‌గా ఎంటర్ ఏ అని రాస్తున్నాను. సో, అగైన్ మనం బి తీసుకుంటాం. అగైన్ సేమ్ ఫ్లోట్ రాస్తాం. మళ్ళీ ఇన్పుట్ రాస్తాం. ఇక్కడ సింపుల్‌గా ఎంటర్ బి అని రాసాం. సో, సేమ్ యాజ్ యూజువల్ ఈసారి మనం మల్టిప్లికేషన్ చేద్దాం. ఏ ఇంటూ బి అని. నేను రన్ చేశా. 4.5 అని ఇచ్చా. అగైన్ 4.5 ఇచ్చా. అవుట్‌పుట్ వచ్చి 20.25 వచ్చింది. సో, కాబట్టి ఈ విధంగా మనం యూజర్ దగ్గర నుంచి ఒక డేటాని గెట్ చేసేదానికి మనం వాడేదాన్నే యూజర్ ఇన్పుట్స్ అని అంటాం. ఓకే. సో, ఇప్పుడు మనము ఆల్రెడీ వేరియబుల్స్‌ని కంప్లీట్ చేసున్నాము. ఇఫ్ ఎల్స్‌ని కంప్లీట్ చేసున్నాం కదా! ఇప్పుడు మనం కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ అయితే చూద్దాం. ఓకే. నౌ వి ఆర్ గోయింగ్ టు సీ ద బేసిక్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ ఏదైతే నేను చెప్పున్నానో యూజర్ ఇన్పుట్ ఈ 2 ఎగ్జాంపుల్స్, ఆ పైన డేటా హ్యాండ్లింగు ఇవి కొంచెం స్పీడ్‌గా రాసేసేయండి. కొంచెం గబాన రాయండి. స్టార్ట్ చేద్దాం. స్పీడ్‌గా రాయండి. యూ ఆర్ రన్నింగ్ ఔట్ ఆఫ్ టైమ్. మేక్ ఇట్ ఫాస్ట్. ప్రోగ్రామ్ చూడాలి మనం ఈరోజు చాలా.
ఐ హోప్ డేటా టైప్స్ కంప్లీటెడ్ అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఇవి కూడా రాసేయండి యూజర్ ఇన్పుట్స్. రాయేసారా? కంప్లీటెడ్. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. సో ఏదైతే నిన్న క్లాస్లో ఈరోజు క్లాస్లో చూసామో కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగే దానికోసం అండ్ ఈ ఇఫ్ని ఎల్స్ని అండ్ ఎల్ఇఫ్ని కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ని కొంచెం జస్ట్ అర్థం చేసుకుందాం ఏంటనేది. సో ఫస్ట్ సింపుల్ ప్రోగ్రామ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ నెంబర్ 1 ఏంటంటే మనము ఒక యూజర్ ఇన్పుట్ ఇస్తాం. విల్ గివ్ సమ్ యూజర్ ఇన్పుట్. ఇచ్చిన యూజర్ ఇన్పుట్లో అవుట్పుట్ ఏం రావాలంటే పాజిటివ్ నెంబర్ అయితే పాజిటివ్ రావాలి, నెగిటివ్ నెంబర్ అయితే నెగిటివ్ రావాలి. సో ఈ ప్రోగ్రామ్ మనం రాయాలి అంటే ఫస్ట్ మనకు ఒక వేరియబుల్ కావాలి, అవును అని చెప్పేదానికి ఇఫ్ కావాలి, కాదు అని చెప్పేదానికి ఎల్స్ కావాలి, డేటాని ప్రింట్ చేసేదానికి ప్రింట్ స్టేట్మెంట్ కావాలి. సో దిస్ ఇస్ ద టార్గెట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, నెంబర్ అనే వేరియబుల్ తీసుకొని ఇంటిజర్ తీసుకోవాలి. ఆ ఇంటిజర్లో మనం ఇన్పుట్ అని తీసుకోవాలి. ఇక్కడ మనము ఎంటర్ ఏ వాల్యూ అని అడగాలి. అడిగిన తర్వాత ఎంటర్ చేసిన వాల్యూ అనేది పాజిటివ్ అని మనం ఎలా తెలుస్తుంది, ఇఫ్ నెంబర్ అనేది కన 0 కంటే పెద్దదిగానైతే అవుట్పుట్లో మనం ఏం ప్రింట్ చేయాలి, వి విల్ ప్రింట్ పాజిటివ్ నెంబర్. ఒకవేళ నెంబర్ అనేది గాన 0 కంటే తక్కువగానైతే వి విల్ ప్రింట్ నెగిటివ్ నెంబర్. సో కాబట్టి ఇక్కడ నెగిటివ్ రాశారు. ఇక్కడ నేను ఇచ్చే యూజర్ ఇన్పుట్ బట్టి డేటా అనేది డిసైడ్ చేస్తుంది. సో 4 అని ఇచ్చా, 4 అనేది 0 కంటే పెద్దది, పాజిటివ్ అని వచ్చింది. సో నేను ఇక్కడ మళ్ళీ రన్ చేశా, ఈసారి -3 ఇచ్చా, -3 అనేది 0 కంటే చిన్నది అంటే ఫెయిల్ అయింది కండిషన్, కాబట్టి నెగిటివ్ వచ్చింది. సో మనం ఇప్పుడు జస్ట్ ఏం రాసాము, ఇఫ్ ఎల్స్ యూస్ చేసి మనం ఇచ్చిన నెంబర్ అనేది పాజిటివా నెగిటివా అని రాసాం. అండ్ లెట్స్ సీ ద నెక్స్ట్ ప్రోగ్రామ్. లార్జెస్ట్ 2 నెంబర్స్. సో లార్జెస్ట్ 2 నెంబర్స్ అంటే ఏంటి, మనం ఒక నెంబర్ 1 తీసుకుంటాము, నెంబర్ 2 తీసుకుంటాము. ఈ 2 నెంబర్స్లో ఏది బిగ్ నెంబర్ అని చెప్పి ఫైనల్గా ప్రింట్ చేస్తాం. సో దాన్ని మనం లార్జెస్ట్ 2 నెంబర్స్ అంటాం. దీనికి ఏం కావాలా, మనకు ఒక 2 వేరియబుల్స్ కావాలా, అగైన్ ఇఫ్ కావాలా, ఎల్స్ కావాలా, అండ్ మనం ఒక చిన్న లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో దానికి ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏ అనే వేరియబుల్ తీసుకున్నాము, తర్వాత ఇంట్ అని రాయాలా, యాజ్ యూజువల్ ఇన్పుట్ అని రాయాలా. సింపుల్గా ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ ఏ అని రాశా. అగైన్ నేను ఏం చేయాలా, బి తీసుకోవాలా, సేమ్ ఇన్పుట్ తీసుకోవాలా. సో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ వాల్యూ బి అని రాశా. టోటల్గా ఇప్పుడు నాకు 2 యూజర్ ఇన్పుట్స్ ఉన్నాయి. ఏ వాల్యూ అనేది బి కంటే పెద్దదా, బి వాల్యూ అనేది ఏ కంటే పెద్దదా చెక్ చేయాలి. అప్పుడు కండిషన్ ఏంటి, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏలో ఉన్న వాల్యూ బి కంటే కానీ పెద్దదైతే ఏది పెద్ద నెంబర్ అని ప్రింట్ అవ్వాలా, ఏ ఈజ్ లార్జర్. ఒకవేళ గాన ఫెయిల్ అయ్యింది అప్పుడు ఆటోమేటిక్ ఎవరు, బి ఈజ్ లార్జర్. సో ఇప్పుడు నేను రన్ చేశా, ఏ వాల్యూ 10 ఇచ్చా, బి వాల్యూ 8 ఇచ్చా, అవుట్పుట్ వచ్చి ఏ ఈజ్ లార్జర్ అని వచ్చింది. అగైన్ రన్ చేశా, ఏ వాల్యూ 2 ఇచ్చా, బి వాల్యూ 5 ఇచ్చా, ఆటోమేటిక్గా బి ఈజ్ లార్జర్ వచ్చింది. అంటే ఇక్కడ ఈ కండిషన్ ఏదైతే రాసున్నామో దాని బేస్ మీద ఈ దీంట్లో ఉన్న అవుట్పుట్ ప్రింట్ అవ్వాలా, దీంట్లో ఉన్న అవుట్పుట్ ప్రింట్ అవ్వాలా డిసైడ్ అవుతుంది. ఈ 2 ప్రోగ్రామ్స్ అర్థమయ్యా మీకు? 2 ప్రోగ్రామ్స్, యా ప్లీజ్ కంప్లీట్. గబాన్ రాయండి. స్పీడ్ మేక్ ఇట్ ఫాస్ట్.
కానీ వీళ్ళకి అపాన్ రాయాలి, ఆ ప్రాజెక్ట్ చేయాలి ఈరోజు మనము. స్లోగా చేస్తే కుదరదు, స్పీడ్గా రాస్తేనే. లేదా ప్రాజెక్టులు ఎత్తేస్తాను నేను, ఇంక మీ ఇష్టం. నెక్స్ట్ వన్, లార్జెస్ట్ 3 నంబర్స్. ఇప్పుడు మనం లార్జెస్ట్ 2 నంబర్స్ చూసాం కదా, ఇప్పుడు మనం లార్జెస్ట్ 3 నంబర్స్ చూస్తున్నాం. లార్జెస్ట్ 3 నంబర్స్ అంటే మనకి టోటల్‌గా 3 వేరియబుల్స్ కావాలా. సో, ఇప్పుడు నేను యూజర్ ఇన్‌పుట్ అయితే తీసుకోవట్లేదు, లేట్ అవుతది కాబట్టి నార్మల్‌గా తీసుకుంటున్నాను. హార్డ్ కోడ్ రాస్తున్నా. మీరు కావాలంటే మళ్ళా తీసుకోండి. సో, ఏలో 45 అని రాసాను, బిలో 56 రాసాను, సిలో 89 రాసా. యాక్చువల్‌గా మీకు తెలుసు లార్జెస్ట్ నంబర్ ఏదనేది, 89 అని తెలుసు. కానీ మనం కోడింగ్ ఎలా రాయాలా అంటే, ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఏలో ఉన్నదాన్ని మనం దేంతో కంపేర్ చేయాలా? బితో కంపేర్ చేయాలా? సితో కంపేర్ చేయాలా? బాగా గుర్తుపెట్టుకోండి. ఏలో ఉన్న 45ని బితోను కంపేర్ చేయాలి, సితోను కంపేర్ చేయాలి. అప్పుడు లాజిక్‌ని ఎలా రాయాలంటే, ఇఫ్, బాగా అర్థం చేసుకోవాలా, ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి, కండిషన్ నంబర్ 1, ఏ అనేది బి కంటే పెద్దదైతే, అండ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి, ఏ అనేది సి కంటే గ్రేటర్ అయితే, అంటే ఏ వాల్యూ అనేది బి కంటే పెద్దదై ఉండాలి. అదే విధంగా ఏ వాల్యూ అనేది సి కంటే పెద్దదై ఉండాలి. ఇక్కడ అండ్ అనేది ఏం చేస్తదంటే, ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. అండ్ అంటే ఈ కండిషను సాటిస్ఫై అవ్వాలి, ఈ కండిషను సాటిస్ఫై అవ్వాలి. అంటే రియల్ టైమ్‌లో చెప్పాలంటే ఈరోజు నువ్వు కాలేజీకి వెళ్ళాలి, కాలేజీకెళ్ళి ఎగ్జాము రాయాలి. 2 జరగాలి. నువ్వు కాలేజీకెళ్ళి ఎగ్జామ్ రాయకపోయినా ఫెయిలు, కాలేజీకెళ్ళకపోయినా ఫెయిలు. అండ్ ఆపరేటర్ అంత పవర్ఫుల్. ఖచ్చితంగా జరగాలంతే. 2 స్టేట్మెంట్స్ జరిగితేనే అవుట్‌పుట్ ట్రూ. రెండిట్లో ఒకటి పోయినా మొత్తం పోయినట్టే. అంటే ఏ వాల్యూ అనేది బి కంటే పెద్దదవ్వాలి. అండ్ అదే విధంగా సిలో ఉన్న వాల్యూ కూడా సి కంటే ఏదే పెద్దదవ్వాలి. ఒకవేళ గాని అది జరిగితే, అప్పుడు ఏ వాల్యూ, ఏ ఈజ్ లార్జర్. ఏ ఈజ్ లార్జర్. నెక్స్ట్ మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఈసారి మనం దేనితో స్టార్ట్ చేయాలి? ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ, అంటే బిలో ఉన్న వాల్యూ ఏ కంటే పెద్దదయ్యండి, అండ్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి గానైతే ఏది, బి ఈజ్ లార్జర్. కాబట్టి బి ఈజ్ లార్జర్. ఒకవేళ రెండు గాల, ఏది ఏ గాల బి గాల, ఇంకెవరో మనకు మిగిలింది లాస్ట్ పర్సన్ సి. కాబట్టి సి ఈజ్ లార్జర్. ఇప్పుడు నేను రన్ చేసా, అవుట్పుట్ సి ఈజ్ లార్జర్ వచ్చింది. లేదు ఇప్పుడు నేను బి వాల్యూ తీసుకున్నా, ఇప్పుడు అవుట్పుట్ బి ఈజ్ లార్జర్ వచ్చింది. ఈసారి నేను ఏ వాల్యూ తీసుకున్నా, ఏ ఈజ్ లార్జర్. ఒక్క సెకండ్, లాజిక్ పోతుంది. ఇప్పుడు చూడండి, సి మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ కదా, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, సి ఈజ్ లార్జర్ అని చూపిస్తుంది. ఓకేనా. సో యాక్చువల్గా ఇక్కడ మనకి ఏం బాగా వినమ్మా, ఇక్కడ మనకి ఏం జరిగింది, మనం ఏలో ఒక వాల్యూ తీసుకున్నాం, బిలో ఒక వాల్యూ తీసుకున్నాం, సిలో ఒక వాల్యూ తీసుకున్నాం, కంపారిజన్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఏని బితో కంపేర్ చేసింది, అండ్ ఏని సితో కంపేర్ చేసింది, అగైన్ బిని ఏతో కంపేర్ చేసింది, అగైన్ బిని సితో కంపేర్ చేసింది. సో ఇప్పుడు ఈ కండిషన్లో ఏలో 4 పెట్టా, చెక్ చేసుకుంది, వదిలేసింది. బిలో 56 పెట్టింది, చెక్ చేసుకుంది, వదిలేసింది. సిలో ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి రన్ చేసింది. ఇప్పుడు బాగా గమనించండి, నేను ఇక్కడ 8 పెట్టా, బిలో 56 పెట్టా, బి ఈజ్ లార్జర్ చూపించింది. ఎప్పుడైతే నేను ఏలో 90 అని పెట్టి రన్ చేశానో, ఇక్కడ నాకు 2 అవుట్‌పుట్స్ ఇస్తుంది. ఏను లార్జర్ అని చెప్తుంది, సి లార్జర్ అని చెప్తుంది. ఈ కేసులో మనకి అవుట్‌పుట్ అనేది ఫెయిల్ అయ్యిందా, ఫెయిల్ అవ్వలేదా? ఐ నీడ్ యువర్ రెస్పాన్సెస్. అయ్యింది. ఆ! సో, అంటే యెస్. ఫెయిల్ అయ్యింది. ఎందుకు ఫెయిల్ అయ్యింది అంటే, మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ అనేటివి అన్నిటికి వర్కౌట్ అవ్వవు. ఏందమ్మా? సరే. సరే. ఇప్పుడు నీకు నీ వ్యూలో ఒకటున్నావు గదా! ఇప్పుడు నేను చెప్పేది విను, ఆ తర్వాత వ్యూ మారిపోద్ది. ఓకేనా? ఓకే. ఫస్ట్ లిజన్ ద థింగ్స్. సో, ఇక్కడ ఏం జరిగిందంటే, మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ తీసుకున్న తర్వాత, ప్రతి ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ అనే చెప్పేస్తది పైథాన్‌కి. ఏ గ్రేటర్ థాన్ బి. ఫస్ట్ ఏని బిని కంపేర్ చేసింది. ఏని బిని కంపేర్ చేస్తే ఏది పెద్దది? ఏని బిని కంపేర్ చేస్తే ఏది పెద్దది? ఏ వచ్చేసింది. మళ్ళీ బి ఏ గ్రేటర్ థాన్ అన్నది. ఏది పెద్దది? బీఈసీ కంపేర్ చేస్తే ఏది పెద్దది? ఇక్కడ ఏ. తర్వాత వెంటనే ఏడికెళ్ళిపోయిందది? ఎల్స్‌కెళ్ళిపోయింది.
అంటే ఇక్కడ మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ దీంట్లో వర్కౌట్ అవ్వవు. బికాస్ రీజన్ ఏంటి? ప్రతి దాన్ని ట్రూగా తీసేసుకుంటాం. ప్రతి దాన్ని అప్పుడు లాజిక్ ఏమైంది? ఎగిరిపోయింది. లాజిక్ ఏమైంది? ఎగిరిపోయింది. సో, కాబట్టి మనము మల్టిపుల్ ట్రూ బేస్డ్ కండిషన్స్ తీసుకోవాలంటే ఏం తీసుకోవాలంటే మల్టిపుల్ ట్రూ బేస్డ్ కండిషన్స్‌ని తీసుకోవాలి అంటే వి నీడ్ టు యూజ్ ద స్టేట్మెంట్ కాల్డ్ ఎలిఫ్ స్టేట్మెంట్. వి నీడ్ టు యూజ్ ద స్టేట్మెంట్ కాల్డ్ ఎలిఫ్ స్టేట్మెంట్. ఎలిఫ్ అంటే మీనింగ్ ఏందంటే సి లాంగ్వేజ్‌లో ఎలిఫ్‌ని మనం ఏమంటామంటే ఎల్సిఫ్ అంటాం. పైథాన్‌లో మనం ఎల్సిఫ్ అనకూడదు. దాన్ని ఏమనాలా? ఎలిఫ్ స్టేట్మెంట్. ఎలిఫ్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తారు సార్ అంటే మల్టిపుల్ ట్రూ బేస్డ్ కండిషన్స్‌కి. మరి ఎలా రాయాలి? ఏం లేదు. ఇక్కడ ఏదైతే మనం ఇఫ్ పెట్టామో ఫస్ట్ ఇఫ్ పెడతాము. మిగతా ఎన్ని ట్రూ బేస్డ్ కండిషన్స్ ఉన్నటికి ఏం పెడతాం? ఎలిఫ్ అని పెడతాం. సో, ఇప్పుడు నేను రన్ చేశా. అవుట్‌పుట్ కరెక్ట్‌గా వచ్చిందా? రాలేదా? వచ్చింది కదా! ఇప్పుడు నేను రన్ చేశా. అవుట్‌పుట్ కరెక్ట్‌గా వచ్చిందా? రాలేదా? వచ్చింది. సో, కాబట్టి చెప్తానన్న. ఫస్ట్ వినండి. సో, కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనకు గాన మల్టిపుల్ ట్రూ బేస్డ్ స్టేట్మెంట్స్ గానుంటే మనము ఫస్ట్ స్టేట్మెంట్‌కి ఇఫ్ రాయాలి. మిగతా వాటికి ఏం రాయాలి? ఎలిఫ్ రాయాలి. మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్‌ని యూజ్ చెయ్యకూడదు. ఓకేనా? సో, లెట్స్ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. జస్ట్ కన్సిడర్ నేను డే ఈక్వల్ టు 1 అని రాసాను. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే ఇఫ్ డే ఈక్వల్ టు 1 అంటే నేను డే వేరియబుల్‌లో 1 ఇచ్చాను. దాన్ని 1కి ఈక్వల్ చేశా. సింగిల్ ఈక్వల్ టు ఉంటే మనం అసైన్‌మెంట్ ఆపరేటర్ అంటాము. డబుల్ ఈక్వల్ టు అంటే మనం కంపారిజన్ ఆపరేటర్ అంటాం. మీ మమ్మీ దగ్గర బిర్యానీ ప్యాకెట్ ఉంది. డాడీ దగ్గర కూడా అదే బిర్యానీ ప్యాకెట్ అదే రెస్టారెంట్ నుంచి వచ్చింది. సో బోత్ ఆర్ ఈక్వల్. దే ఆర్ సాటిస్ఫైడ్. మమ్మీ బిర్యానీ తెచ్చింది. డాడీ కూడా బిర్యానీ తెచ్చాడు. కానీ వేరే రెస్టారెంట్‌లో బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అన్‌సాటిస్ఫైడ్. సో, అలానే ఇక్కడ డే అనే వేరియబుల్‌లో 1 ఉంది. డే అనే వేరియబుల్‌లో ఉన్న 1 ఈ 1 2 ఒకటేనా కాదా అని చెక్ చేసేదానికి డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ వాడాం. తర్వాత మనం ఏం చేసాము? సింపుల్‌గా ప్రింట్ ఆఫ్ మండే అని రాసాం. అండ్ మల్టిపుల్ ట్రూ బేస్డ్ కండిషన్స్ కాబట్టి ఎలీఫ్ అగైన్ ఈసారి డే ఈక్వల్ టు ఎవరున్నారు? 2 ఉన్నారు. అప్పుడేం ప్రింట్ చేయాలా? ట్యూస్డే. ఈసారి అగైన్ ఇంకొక మల్టిపుల్ ట్రూ బేస్డ్ కండిషన్ డే ఈక్వల్ టు 3 అని రాశాను. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ప్రింటింగ్ వెన్స్డే. ఈసారి చాలు నాకు 1, 2, 3 చాలు. ఇంక అక్కడితో స్టాప్ చేయాలా? ఎల్స్ యూజ్ చేసి ప్రింట్‌లో చూస్ ద చూస్ ద కరెక్ట్ డే అని రాశా. చూస్ ద కరెక్ట్ డే. సో, కాబట్టి ఇప్పుడు అవుట్‌పుట్ రన్ చేస్తే మండే వచ్చింది. ఎందుకంటే డేలో 1 పెట్టా. ఈసారి డేలో 2 పెట్టా. ఏమొచ్చింది? ట్యూస్‌డే. డేలో 3 పెట్టా. వెన్స్‌డే. డేలో 6 పెట్టా. ఏమీ రాదు. ఏమొచ్చింది? చూస్ ద కరెక్ట్ అండి. ఇప్పటికైనా అర్థమైంది ఎలిఫ్ స్టేట్మెంట్. ఎలిఫ్ స్టేట్మెంట్ ఎందుకు వాడతామంటే మల్టిపుల్ ట్రూ బేస్డ్ కండిషన్స్ మన హ్యాండ్‌లో ఉన్నప్పుడు వి నీడ్ టు ఫాలో ద ఎలిఫ్ స్టేట్మెంట్. క్లియర్? క్లియర్. ఓకే. రాయండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేయాలా? రాయండి గమ్మున. ఇంకొక 2 ప్రోగ్రామ్స్ చూసేసి ప్రాజెక్ట్ చేయాలా? కానియండి. ఏంట్రా బాబు థర్డ్ క్లాస్‌కే ప్రాజెక్ట్ అంటున్నా అనుకోవద్దు. సో, ఈజీగా అర్థమవుతది. నేను నీట్‌గా చెప్తాను. కొంచెం ఇది మంచి లాజికల్ ఒక సెగ్మెంట్ అన్నమాట. మనం ప్రాజెక్ట్ అని చెప్పలేము. యాక్చువల్‌గా ప్రాజెక్ట్ అంటూ ఏముండదు. యాక్చువల్‌గా ప్రాజెక్ట్ అంటే ఏంటంటే కంప్లీషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక ప్రొడక్ట్‌ని కంప్లీట్‌గా డెవలప్ చేసేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లో పెడితే దాన్ని మనం ప్రాజెక్ట్ అంటాం. సో, మనం నేర్చుకునేది ఏందంటే బయట అందరూ ప్రాజెక్ట్‌లు అంటారు. ఇట్స్ నాట్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఇట్స్ ఆల్ ద ఫంక్షనాలిటీస్ వి ఆర్ డెవలపింగ్. ఫంక్షనాలిటీస్ ఈస్ డిఫరెంట్ దెన్ ద ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్ అంటే హోల్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి. ఫంక్షనాలిటీ అంటే ఆ ప్రాజెక్ట్‌లో ఉన్న చిన్న చిన్న సెగ్మెంట్స్‌ని మనం ఫంక్షనాలిటీస్ అంటాం. ఆ ఫంక్షనాలిటీస్ అన్నీ నేర్చుకున్న తర్వాత హోల్ ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేస్తాం. బయట మాత్రం అందరూ ప్రాజెక్ట్‌లు అనేస్తారు. కంప్లీటెడ్. ఓకే. డన్. నెక్స్ట్ వినండి. నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ టు సీ ఎలిజిబుల్ ఆర్ నాట్. అంటే ఒక ఓటు వేయడానికి ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. మ్యూట్ యువర్ మైక్స్. రైట్. సో ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్. E50. ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్ అని తీసుకో ఒక సెకండ్ ఆగండి. సో ఇక్కడ మనం ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్ చూస్తున్నాం. నార్మల్గా ఒక పర్సన్ ఏజ్ 18 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఓటుకి ఎలిజిబుల్. అంతేనా? కాదా? అంతే కదా! సో కాబట్టి ఇక్కడ
సింపుల్‌గా ఏజ్ ఈజ్ ఈక్వల్ టు నేను 14 అని రాసాను. ఇఫ్ కండిషన్ ఏమి రాయాలా? ఏజ్ ఈస్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 గానైతే మనము ప్రింట్‌లో ఎలిజిబుల్ అని రాస్తాము. ఒకవేళ గాన ఏజ్ అనేది కాకపోతే ప్రింట్‌లో నాట్ ఎలిజిబుల్ అని రాస్తాము. ఏజ్ 14 నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు ఏజ్ 18 ఎలిజిబుల్. దిస్ ఈస్ కాల్డ్ వోటింగ్ సిస్టమ్. క్లియర్? రైట్. అండ్ ద నెక్స్ట్ వన్. ఈవెన్ ఆర్ ఆడ్. జనరల్‌గా ఈవెన్ అంటే ఏంటి? ఏదైతే నంబరు 2తో డివిజిబుల్ అవుతుందో, అలా 2తో డివిజిబుల్ అయ్యే ప్రతి నంబర్‌ని మనం ఏమంటాం? ఈవెన్ నంబర్. లేకపోతే దాన్ని ఏమనొచ్చు మనము? ఆడ్ నంబర్ అనొచ్చు. సో, పైథాన్‌లో మనం మోడులస్ అనే ఒక ఆపరేటర్‌ని యూజ్ చేసి మనం రిమైండర్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. ఏం ఫైండ్ ఔట్ చేస్తాం? రిమైండర్‌ని. ఎందుకు రిమైండర్‌ని ఫైండ్ ఔట్ చేయాలి? అసలు ఈవెన్ నంబర్ ఎలా అవుతది? ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 4 అనే నంబర్ తీసుకున్నాం. ఈ 4 అనే నంబరు ఏమవుతది? మనకి 2తో డివైడ్ అవుతది. ఎప్పుడైతే మనకి 2తో డివైడ్ అవుతాదో అప్పుడు దాని రిమైండర్ ఎంత వస్తది మనకి? 0. అప్పుడు వెన్ 0 ఈక్వల్స్ టు 0 ద నంబర్ ఈస్ ఈవెన్ నంబర్. సో, అదే కండిషన్ అప్లై చేస్తాం. ఇంకేం లేదు. అంటే నంబర్‌లో ఒక నంబర్‌ని స్టోర్ చేస్తాం. ఇఫ్ అనే కండిషన్ రాస్తాం. ఈ 7 అనే నంబర్ అనే వేరియబుల్‌లో ఉంది కాబట్టి నంబర్ అని తీసుకున్నాం. మోడులస్ ఆపరేటర్ తీసుకున్నాం. 2తో డివైడ్ అయితే ఈవెన్ అవుతది కాబట్టి 2 రాసాం. ఈక్వల్ టు ఏమవ్వాలని చెప్పాను? 0. అంటే ఈ 7 అనే నంబర్ గాన 2తో డివైడ్ అయ్యి ఈక్వల్ టు 0 వస్తదా? 2ని 7తో గాని డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తది? 2 3 జార్ 6 పోతే 7లో 6 పోతే 1 వస్తది. అంటే 1 ఈక్వల్ టు 0 కాదు. సో, కాబట్టి మనకి ఔట్‌పుట్ ఎక్కడిది ప్రింట్ అవ్వద్ది? ఎల్స్ బ్లాక్‌లోది ప్రింట్ అవ్వద్దా? ఇఫ్ బ్లాక్‌లోది ప్రింట్ అవ్వద్దా? ఎల్స్. ఎల్స్ బ్లాక్‌లో ఏం ప్రింట్ అవ్వద్ది? ఆడ్. ఎప్పుడైతే మనం నంబర్ ఈక్వల్ టు 8 రాసామో 2 4 జార్ 8 రిమైండర్ 0 అవుతది కాబట్టి ఈవెన్. క్లియరా? ఆ! రాయేసేయండి. అర్థం కాలేదమ్మా? ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏందంటే ఓటింగ్ అనేది ఎలిజిబుల్లా కాదా అనమ్మా ఫస్ట్‌ది. ఎలిజిబుల్ ఫర్ ఓటింగ్ అంటే ఏంటంటే ఏజ్ అనేది గ్రేటర్ థాన్ 18 లేదా ఈక్వల్ టు 18 గానుంటే ఆ పర్సన్ అనేవాడు ఓటింగ్‌కి ఎలిజిబుల్. సో, కాబట్టి ఇక్కడ కండిషన్ ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 రాసా. ఎప్పుడైతే ఏజ్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 18 అని రాసానో దాని మీనింగ్ ఏంటి? ఆ పర్సన్ అనేవాడు ఓటింగ్‌కి ఎలిజిబుల్ అయినట్టు. సో, ఇన్‌పుట్ కూడా నేను ఏజ్ ఈక్వల్ టు 18 అని తీసుకున్నాను కాబట్టి, ఆటోమేటిక్‌గా ప్రింట్‌లో మనకి ఎలిజిబుల్ అనొచ్చింది. ఒకవేళ ఇక్కడ నేను 18 అని తీసుకోకుండా, నేను ఇక్కడ 17 తీసుకుంటే కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి నాట్ ఎలిజిబుల్ అనొచ్చింది. ఓకేనా? ఇది అర్థమైందా? నెక్స్ట్ ఈవెన్ నంబర్, ఆడ్ నంబర్ అంటే ఏంటి? ఏదైతే నంబర్ 2తో డివిజిబుల్ అవుతుందో దాన్ని మనం ఈవెన్ నంబర్ అంటాం. 2తో డివిజిబుల్ అయ్యి 2తో డివిజిబుల్ అయ్యి వెంటనే మనకి రిమైండర్ అనేది 0 రావాలి. సో, ఎప్పుడైతే మనకు ఆ నంబర్ అనేది 2తో డివిజిబుల్ అయిన తర్వాత దాని రిమైండర్ గాని 0 వస్తే దాన్ని ఈవెన్ అంటాము. ఒకవేళ గాన 0 రాకుండా ఇంకేమైనా నంబర్ వస్తే దాన్ని ఆడ్‌గా తీసుకుంటాము. ఓకే. రైట్. సో, యాక్చువల్‌గా చెప్పాను కదా! నౌ వి ఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద ప్రాజెక్ట్. స్మాల్ ప్రాజెక్ట్ స్మాల్ ఫంక్షనాలిటీ. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఈరోజు మొత్తం కంప్లీట్ అవ్వదు. ఈరోజు ప్రాజెక్ట్‌ని మనం సెట్ చేసుకుంటాం. ఏం చేస్తాం? ప్రాజెక్ట్‌ని సెట్ చేసుకుంటాం. రెండోది ప్రాజెక్ట్‌కి కావాల్సిన కోడ్ రాసుకుంటాం. దాన్ని సెటప్ మాత్రం టుమారో చూస్తాం. గాట్ ఇట్? ఓకే. సో, నేను ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇది కొంచెం కాంప్లికేటెడ్. మళ్ళీ రిపీట్ అగైన్ అని మాత్రం చెప్పొద్దు. ఎందుకంటే నాకు ఉదయం నుంచి చెప్పి చాలా థ్రోట్ పెయిన్ వస్తది. సో, మీరు క్లారిటీగా వినండి. మీరు ఎక్కడో టీవీ పెట్టుకొని అది చూస్తా ఇది విన్నారంటే అర్థం కాదు. దీని మీదే శ్రద్ధగా వినండి అర్థమవుద్ది. హ్మ్. యాహ్! రైట్. సో, వినండి. నేనైతే మైక్స్ ఆన్ చేసి పెట్టున్నా. సో, మీరు మాత్రం అందరూ ఆఫ్ చేసుకోండి. డోంట్ క్రియేట్ ఎనీ డిస్టర్బెన్స్. యాహ్! ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. జాగ్రత్తగా వినండి. ఈరోజు మనము చూడబోయే ఫ్లో ఏంటంటే జనరల్‌గా మీరేదైనా నేనిప్పుడే చెప్పా మైకులు మ్యూట్ చేసుకోండి అని. చూస్తే అకౌంట్ పర్మనెంట్‌గా బ్లాక్ చేసేస్తా. సో, జనరల్‌గా మనం ఏదైనా ఒక వెబ్‌సైట్‌ని విజిట్ చేసినా, లేదా
ఒక వెబ్ పేజ్‌ని విజిట్ చేసినా, జనరల్‌గా ఒక వెబ్‌సైట్ మీ కాలేజ్ వెబ్‌సైట్ లేదా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయినా కూడా వెంటనే మనకి ఈమెయిల్ అనేది మన మెయిల్‌కొస్తది. అవునా? ఏమని? యువర్ రిజిస్ట్రేషన్ హాస్ బీన్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. మీరు ఈ కోర్స్‌కి ఎన్రోల్ అయ్యారు. మీకొక ఆఫర్ వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌లో మీరు ఆర్డర్ ప్లేస్ చేశారు. అమెజాన్‌లో ఆర్డర్ ప్లేస్ చేశారు. స్విగ్గీలో ఒక బిర్యానీ పెట్టుకున్నారు. వస్తుందా? రాదా? యెస్ ఆర్ నో? యెస్. యెస్. ఆ! యాక్చువల్‌గా ఏదైతే మనకిలా వస్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఎస్ఎంటీపీ కనెక్షన్ అంటాం. ఏమంటాం? గుర్తుపెట్టుకోండి. ఎస్ఎంటీపీ కనెక్షన్. ఓకే. మరి ఎస్ఎంటీపీ అంటే ఏంటి సార్? ఎనీబడీ? వాట్ ఈస్ ఎస్ఎంటీపీ? వెరీ గుడ్. దాన్నే మనం ఏమంటాం? ఎస్ఎంటీపీని సింపుల్ మెయిల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. సో యెస్. ప్రోటోకాల్. సో, ఈ సింపుల్ మెయిల్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్‌ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక పర్సన్ నుంచి ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్‌కి ఒక ఇన్ఫర్మేషన్‌ని మెయిల్ రూపంలో పంపించేదానికి యూజ్ చేస్తాం. ఈస్ ఇట్ క్లియర్? సో, కాబట్టి ఒక సింగిల్ లైన్ మనం ఏమనుకోవచ్చు? ఇట్ ఈస్ ఏ వాట్? ఇట్ ఈస్ ఏ ప్రోటోకాల్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు సెండ్ వాట్? టు సెండ్ మెయిల్స్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. అంటే నువ్వు నువ్వు నీ మెయిల్ నుంచి ఇంకొకరికి మెయిల్‌కి పంపిస్తున్నావు. సో, నీ సర్వర్‌లో నుంచి ఇంకొక సర్వర్‌కెళ్తుంది. ఓకే. బాగా వినండి. ఇక్కడ ఇంకొక పాయింట్, చిన్న పాయింట్ ఒకటి యాడ్ చేస్తున్నా. అన్నెసెసరీయే బట్ ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం. జనరల్‌గా మనకి వెబ్ పేజెస్ లేదా వెబ్‌సైట్స్ అనేటివి ఇట్ విల్ బి కేటగరైజ్డ్ ఇంటూ 2 టైప్స్. హౌ మెనీ టైప్స్? టైప్స్. ఒకటొచ్చి స్టాటిక్, రెండొచ్చి డైనమిక్. వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే నేను చెప్తా వినండి. జనరల్‌గా ఒక ఆహ్, సరే మన థింక్ చాంప్ ఎల్ఎంఎస్ తీసుకుందాం. ప్రతి ఒక్కరు లాగిన్ బటన్ నొక్కిన ప్రతి స్టూడెంట్‌కి లాగిన్ ఇంటర్ఫేస్ సేమ్‌గా ఉంటదా? డిఫరెంట్‌గా ఉంటదా? సేమ్. దాన్నే మనము స్టాటిక్ పేజ్ అంటాం. అంటే ఇఫ్ ద ఇంటర్ఫేస్ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్, దట్ ఇంటర్ఫేస్ షుడ్ బి కేటగరైజ్డ్ యాస్ ఎ స్టాటిక్ పేజ్. అంటే నీకు ఏది కనిపిస్తుందో మిగతా వాళ్ళకి కూడా అదే కనిపిస్తది. దాన్ని మనం స్టాటిక్ పేజ్ అంటాం. వెన్ ఇట్ కమ్స్ టు ద డైనమిక్, నువ్వు లాగిన్ అయిన తర్వాత నీ డేటా మాత్రమే నువ్వు చూస్తావు. పక్కనోళ్ళ డేటా చూడగలుగుతావా? వాళ్ళు నీ డేటా చూడగలుగుతారా? చూడలేరు. దాన్ని మనం డైనమిక్ అంటాం. ఏమంటాం? డైనమిక్. సో, గుర్తుపెట్టుకోండి. స్టాటిక్ అంటే అందరూ చూడగలిగేది. డైనమిక్ అంటే డిఫరెంట్. అంటే నీ జీమెయిల్ అకౌంట్ నువ్వు క్రియేట్ చేసుకున్నప్పుడు, క్రియేట్ చేసుకునే ఇంటర్ఫేస్ అందరికి ఒకటే. క్రియేట్ చేసిన తర్వాత నీ డేటా నీ దగ్గర సెపరేట్‌గా ఉంటది. వేరే వాళ్ళ డేటా వేరే వాళ్ళ దగ్గర సెపరేట్‌గా ఉంటది. అప్పుడు 2 సెక్యూర్‌గా ఉన్నట్టా? అన్‌సెక్యూర్‌గా ఉన్నట్టా? కదా! ఆ సెక్యూర్ కమ్యూనికేషన్‌ని సెక్యూర్‌గా పంపించే దాని కోసం ఇక్కడ మనము ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ వాడతాము. అండ్ దీంట్లో ఒక చిన్న భాగం, చిన్న పార్ట్ వాడతాము. దాన్నే మనము టీఎల్ఎస్ అంటాము. ఏమంటాం? టీఎల్ఎస్. ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ సిస్టమ్ అంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టీఎల్ఎస్? ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. ఈ ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ ఏం చేస్తదంటే, నీ మెయిల్ నుంచి వేరే వాళ్ళకి మెయిల్ పంపించేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఇబ్బంది లేకుండా, కరెక్ట్‌గా డేటాని ఎన్క్రిప్ట్ చేసి, ఈమెయిల్ కమ్యూనికేషన్‌ని ప్రాపర్‌గా పంపించే దాని కోసం మనము ఈ టీఎల్ఎస్ వాడతాము. దాన్నే మనము ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ అంటాం. ఈ పాయింట్ అర్థమైందా? గుర్తుపెట్టుకోండి దీన్ని. గుర్తుపెట్టుకున్నారా? వాట్ ఈస్ ద వర్డ్? టీఎల్ఎస్ ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. రైట్. సో, ఈ ప్రాసెస్ అంతా మనం దేని ద్వారా చేస్తున్నామంటే ఎస్ఎంటీపీ కనెక్షన్ ద్వారా. కానీ ఈ ఎస్ఎంటీపీ కనెక్షన్ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి చేస్తున్నాం? పైథాన్. మరి ఈ పైథాన్‌లో ఎస్ఎంటీపీని మనం వాడాలి అంటే వి నీడ్ టు యూజ్ ఏ లైబ్రరీ. ఏం వాడాలి మనము? లైబ్రరీ. దీని గురించి ఎప్పుడో డిస్కస్ చేసినట్టున్నా నేను. ఫీచర్స్ ఆఫ్ పైథాన్‌లో లాస్ట్ క్వెషన్ ఇదేనా? లాస్ట్ పాయింట్. ఇట్ హాస్ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ అని చెప్పా. కదా! సో, ఇక్కడ మనం ఏ లైబ్రరీ వాడాలంటే ఎస్ఎంటీపీ లైబ్రరీ. ఏం లైబ్రరీ వాడాలా? ఎస్ఎంటీపీ లైబ్రరీ. ఇక్కడ దాకా అందరికి ఓకేనా? నాట్ ఓకేనా? రైట్. సో, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏంటి నాన్న?
హలో. అర్థం కావట్లేదు మన వాయిస్ నాకు. రిపీట్ అగైన్. వీడియో ఆఫ్ అయిందా? మీకు కనిపించట్లేదా స్క్రీన్? మీకు కనిపిస్తుంది. మీకు కరెక్ట్ నెట్వర్క్ ఇష్యూ. రైట్ రైట్ రైట్. ఎనఫ్ 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 ఎనఫ్. సో నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పైథాన్తో మనము సర్వర్ రన్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనము ఇంపోర్ట్ ఎస్ఎంటిపి లైబ్రరీ అని రాయాలి. ఏం రాయాలా? ఇంపోర్ట్ ఎస్ఎంటిపి లైబ్రరీ. మీరు రన్ చేసిన ఒక్క సెకండ్. అదే 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 అదే. సో రన్ చేసినా మీకు ఎటువంటి ఎర్రర్స్ రావు, నార్మల్గానే ఉంటుంది. ఇంపోర్ట్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే మనకి పైథాన్లో చాలా లైబ్రరీస్ ఉంటాయి. ఏ లైబ్రరీ నీకు కావాలో అప్పుడు ఇంపోర్ట్ కీవర్డ్ వాడి దాన్ని తెచ్చుకుంటావు. ఇంపోర్ట్ నువ్వు తెచ్చుకోవడం, ఎక్స్పోర్ట్ పంపించడం. క్లారిటీ ఉంది కదా ఇంపోర్ట్కి ఎక్స్పోర్ట్కి? ఓకే. నానా అర్థం కాలేదు. ఆటోమేటిక్గా మనం గూగుల్ కొలాబ్ వాడుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఉంటుంది నాన్న, నో ప్రాబ్లం. మనం గూగుల్ కొలాబ్లో ఈ లైబ్రరీస్ అనేవి ప్రీ డిఫైన్డ్ అయిపోయి ఉంటాయి అనమాట. ఇన్స్టాలేషన్ చేసేసి ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. వాటిల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. లేదు అంటే కొన్ని ఇప్పుడు వచ్చిన 3.14 వర్షన్స్ వాటిల్లో అయితే కొన్ని అయితే ఇన్బుల్ట్కి ఇచ్చేస్తున్నాడు. ఒకవేళ మాడ్యూల్ నాట్ ఫోన్ ఎర్రర్ వచ్చింది అంటే పిప్ ఇన్స్టాల్ ఇలా రాస్తాం అన్నమాట. అది మీకు చెప్తా నెక్స్ట్. అది ఇది అయిపోయింది ప్రాసెస్, ఆ తర్వాత అన్ని డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి గూగుల్ కొలాబ్లోనే కదా అందరూ రన్ చేస్తారా, సో దీంట్లో రన్ చేయండి. రైట్. సో ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ 2 రాయాలి. ఆ 2 ఏంటంటే ఒకటి సెండర్ మెయిల్, 2 రిసీవర్ మెయిల్. ఏమేమి రాయాలి? సెండర్ ఈమెయిల్, 2 రిసీవర్ ఈమెయిల్. సో ప్రస్తుతానికి సెండర్ ఈమెయిల్ అండ్ రిసీవర్ ఈమెయిల్ నేను ఏమీ రాయట్లేదు. ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ అన్ ఎంప్టీ. మళ్ళీ చూద్దాం అనుకోండి. జస్ట్ ఆ పర్టికులర్ రిసీవర్కి ఏం కావాలా? ఒక మెసేజ్. నేను ఊరికే మెసేజ్ హలో హౌ ఆర్ యూ అని రాసా. ఇక్కడ దాకా ఓకేనా? బాగా అర్థం చేసుకోండి. లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం. సెండర్ మెయిల్ కావాలా, రిసీవర్ మెయిల్ కావాలా, ఒక మెసేజ్ పంపించాలా, 4 థింగ్స్ సెట్. ఇప్పుడు ఇవన్నీ రాసాం. ఎస్ఎంటిపి లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం కానీ మనము జీమెయిల్కి చెప్పాలా. ఇక్కడ మళ్ళీ జీమెయిల్ సపరేట్గా ఉంటుంది. అంటే ఎస్ఎంటిపి సర్వర్లు చాలా ఉన్నాయి. జీమెయిల్ సర్వర్ అని, తర్వాత వచ్చి యాహూ అని, తర్వాత వచ్చి ఉన్నాయి కదా మనకి మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ అని, ఇలా చాలా ఉన్నాయి. కానీ మనము దేనికి సంబంధించిన సర్వర్ని కన్ఫిగరేషన్ చేస్తున్నాం ఇక్కడ? జీమెయిల్. గుర్తుపెట్టుకోండి. ఈ జీమెయిల్ అనే సర్వరు ఏ పోర్ట్ నెంబర్ మీద రన్ అవ్వద్దు అంటే 587 అనే పోర్ట్ నెంబర్. వాట్ ఈస్ ద పోర్ట్ నెంబర్ ఆఫ్ జీమెయిల్ సర్వర్? 587. ఇప్పుడు మనము ఏం సెటప్ చేయాలి? వీ నీడ్ టు సెటప్ ద జీమెయిల్ సర్వర్. ఆ జీమెయిల్ సర్వర్ని సెటప్ చేసేదానికి ఒక వేరియబుల్ తీసుకున్నా, సర్వర్ అనే వేరియబుల్ తీసుకొని ఇంపోర్ట్ చేసుకున్న దాని పేరేంటి? లైబ్రరీ పేరేంటి? అంతేనా? ఎస్ఎంటిపి లైబ్రరీ డాట్ ఏం మెథడ్ వాడాలి నేను? ఎస్ఎంటిపి మెథడ్ని ఇంపోర్ట్ చేసుకొని దీని లోపల ఆ ఎస్ఎంటిపికి సంబంధించిన సర్వర్ని రాయాలి కాబట్టి ఎస్ఎంటిపి మనం ఎలా రాస్తాము? @gmail.com. అదే కదా. సో దాంట్లో gmail.com అనే సర్వర్ నేమ్ కామా ఏ పోర్ట్ నెంబర్తో రన్ అవుతుంది? 587. ఇక్కడ దాకా అందరికి ఓకేనా? సో బాగా అర్థం చేసుకోండి. లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నా, మనం ఎవరికి మెయిల్ పంపించాలో దాన్ని తీసుకున్నా, సారీ ఎవరి నుంచి పంపించాలో అది తీసుకున్నా, ఎవరికి పంపించాలో తీసుకున్నా, మెసేజ్ తీసుకున్నా, సర్వర్ని సెటప్ చేసా కానీ ఇంకా సర్వర్ని అసలు స్టార్ట్ చేయలేదు, ఏమీ చేయలే. అర్థమైందా? సర్వర్ని సెటప్ చేసా, స్టార్ట్ చేయాలి కదా. అర్థం కాలేదమ్మా? ఇక్కడ ఏం లేదమ్మా. ఇక్కడ సర్వర్ అనే వేరియబుల్ తీసుకున్న తర్వాత ఏదైతే ఇంపోర్ట్ తీసుకున్నానో ఎస్ఎంటిపి లైబ్రరీని అది రాయాలి. రాసిన తర్వాత ఎస్ఎంటిపి లైబ్రరీలో ఎస్ఎంటిపి అనేది ఒక మెథడ్. ఆ మెథడ్ ఏం చేస్తదంటే సర్వర్‌ని సెటప్ చేస్తది. ఆ సర్వర్‌ని సెటప్ చేసుకునేది స్టాండర్డ్ కోడ్ అన్నమాట ఇది. smtp.gmail.com అనేది. ఎందుకంటే జీమెయిల్ సర్వర్ వాడుతుంటే gmail.com. యాహూకి సెపరేట్‌గా ఉంటది. అవుట్‌లుక్‌కి సెపరేట్‌గా ఉంటది. ఇక్కడ జీమెయిల్ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం జీమెయిల్ వాడాం.
ఆ తర్వాత ఈ పర్టిక్యులర్ జీమెయిల్ సర్వర్ అనేది 587 అనే పోర్ట్ నంబర్‌తో రన్ అవుతుంది కాబట్టి 587 అని రాస్తాం. ఇప్పుడు డబుల్ కోట్స్‌లో ఉన్నది నువ్వు ప్రింట్ చేయట్లేదు కదా నాన్న. అట్ట కాదు ఇక్కడ. ఇక్కడ సర్వర్‌ని డబుల్ కోట్స్‌లో తీసుకోవాలి. అండ్ సేమ్ యాస్ పోర్ట్ నంబర్ నార్మల్‌గా రాయాలి. పోర్ట్ నంబర్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ అన్ ఇంటిజర్ అండ్ సర్వర్ ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ ఎ స్ట్రింగ్. సో, ఆటోమేటిక్‌గా ఆ స్ట్రింగ్‌లో ఉన్న సర్వర్‌ని కనెక్ట్ చేసుకొని, సర్వర్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటది. ఇక్కడ మనం డేటాని స్ట్రింగ్స్‌లో చూసుకోవట్లేదు. సర్వర్‌ని కనెక్ట్ చేస్తున్నాం. ఆ కనెక్ట్ చేసే ప్రాసెస్‌లో దాని యొక్క సింటాక్స్ అనేది ఇలానే ఉంటుంది. ఓకే. సరే. ఇప్పుడు మనకి సర్వర్ సెటప్ అంతా ఏ వేరియబుల్‌లో స్టోర్ అయింది? సర్వర్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? వి ఆర్ మేకింగ్ ద సెక్యూర్ ఆ కనెక్షన్‌ని మనం సెక్యూర్ చేసేదానికి ఆల్రెడీ సర్వర్ అనేది సర్వర్ వేరియబుల్‌లో స్టోర్ అయింది కాబట్టి సర్వర్ నేనేం చెప్పా సర్వర్‌ని స్టార్ట్ చేయాలని చెప్పా. స్టార్ట్ ఏం రాయాలా? టీఎల్ఎస్ అంటే ఏదో గుర్తుపెట్టుకోమన్నా. ఆ! ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ చెప్పానా? దీని వల్ల యూజ్ ఏంటి? ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ వల్ల యూజ్ ఏంటి? సెక్యూర్‌గా పంపిస్తది. రైట్. సెక్యూర్‌గా పంపించేదానికి రెడీ చేసాం. అంటే సర్వర్‌ని సెటప్ చేసాము. సర్వర్‌కి సంబంధించిన సెక్యూరిటీని సెట్ చేసాము. ఇప్పుడు మనకి ఏం మిగిలిందంటే ఆ సర్వర్‌లోకి ఎంటర్ అవ్వాలా. ఆ సర్వర్‌లోకి ఎంటర్ అవ్వాలా. దాన్నే మనం ఏమంటామంటే లాగిన్, లాగిన్ టు ఈమెయిల్ అకౌంట్. మనం ఏం చేయాలా? ఈమెయిల్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలా. సర్వర్‌ని సెటప్ చేసావు. సర్వర్‌ని స్టార్ట్ చేసావు. నువ్వు లాగిన్ అయితే కదా సర్వర్‌లోకే నీకు పంపిస్తది మెయిల్. లాగిన్ అవ్వకుండా ఎలా పంపిస్తది? కాబట్టి సర్వర్ డాట్ ఏం రాయాలి? లాగిన్. ఏం లాగిన్ అవ్వాలా? సెండర్‌కి సంబంధించి ఈమెయిలు, కామా దానికి సంబంధించి ఏముండాలిక్కడ? పాస్వర్డ్ ఉండాలి. ఓకేనా? తర్వాత సర్వర్‌లో లాగిన్ అయ్యావు. మెయిల్ పంపియమల్లే? సెండ్ టు మెయిల్. ఎవరికి పంపించాలా? రిసీవర్‌కి పంపించాలా? సో, కాబట్టి మళ్ళా మనం ఏం రాయాలా? సర్వర్ డాట్ సర్వర్ డాట్ దాన్ని మనం ఏమన్నాం? సెండ్ మెయిల్. ఈ సెండ్ మెయిల్ ఎవరికి పంపించాలి? ఎక్కడి నుంచి జరగాలి మెయిల్ అనేది? సెండర్ ఈమెయిలు, కామా ఎవరి ఈమెయిల్ నెక్స్ట్? రిసీవర్ ఈమెయిలు. ఆ రిసీవర్‌కి ఏం పోవాలా? సెట్ చేసాం. అరే! అంతా బాగా అయిపోయింది. అన్నీ రెడీ అయిపోయాయి. సర్వర్‌ని ఓపెన్ చేశా, సర్వర్‌ని స్టార్ట్ చేశా, సర్వర్‌లో లాగిన్ అయ్యా, సర్వర్‌కి మెయిల్ పంపించా. అలానే సర్వర్‌ని ఓపెన్‌లో పెట్టేసి సచ్చిపోతది. కదా! కాబట్టి ఆ సర్వర్‌ని ఏం చేయాలా? మనం చంపేస్తే ఎట్టా? బతికిచ్చాలా. అందుకని సర్వర్‌ని క్లోజ్ చేయాలా. కాబట్టి సర్వర్ డాట్ ఏం చేయాలా? క్విట్ చేయాలా. సరే సర్వర్‌ని క్విట్ చేసావు. సర్వర్‌ని క్విట్ చేసిన తర్వాత మెయిల్ ఎళ్ళిందో లేదో చెక్ చేయాలి కదా! కాబట్టి ప్రింట్‌లో మెయిల్ డన్ అని మెసేజ్ పెట్టా. అర్థమైందా? కష్టంగా ఉందా? ఒకసారి ఇది ఏం లేదురా ఇక్కడ సెండర్ మెయిలు, రిసీవర్ మెయిలు, నువ్వు కావాల్సిన మెసేజు, సర్వర్‌ని ఇదో ఇదొక్క లైన్ రాస్తే అంత ఈజీ అనుకుంటున్నా నేనైతే. మేబీ మీకు తెలియాలింకా. ఈ ఒక్క లైన్ లాజిక్ రాయగలిగితే డేటా అంతా సర్వర్‌లో స్టోర్ అయింది కాబట్టి సర్వర్ స్టార్ట్ చేయాలా? స్టార్ట్ టీఎల్ఎస్. లాగిన్ అవ్వాలా? సర్వర్ డాట్ లాగిన్. సెండ్ పంపించాలా? సర్వర్ డాట్ సెండ్ మెయిల్. ఇంక ఇంకేముంది? ఇంకేం లేదు కదా ఈడ. ఆ! ఎక్కడ నాన్న? ఇక్కడ టీఎల్ఎస్ అనేది స్మాల్ లెటర్స్ పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. స్మాల్ లెటర్సే పెట్టాలి కూడా. మెథడ్ అది. మెథడ్ లాగా పనిచేస్తది. అదే. నేను చెప్పింది ఈరోజు మనం సెటప్ మాత్రమే ఐ మీన్ మనం జస్ట్ కోడ్ రాస్తున్నాము. ఈ పాస్వర్డ్ ఇంకా ఈరోజు మనం సెట్ చేయలేము. ఇట్ విల్ టేక్ నియర్లీ 20 మినిట్స్ ఆఫ్ టైమ్. అర్థమైందా? సో, మీరు పొరపాటున నేనేదో ఇప్పుడు కోడ్ రాయేసి నేను ఎత్తుకోపోయి మీ ఈమెయిల్ పాస్వర్డ్ పెడతారు. అది పెట్టకూడదు నాయనా. మీ ఈమెయిల్ పాస్వర్డ్ గాని పెడితే గోయింద మళ్ళా. అలా చేయొద్దు. నేను చెప్తా ఎలా సెట్ చేయాలో. ఓకేనా? ఎర్రరే వస్తది సార్. ఎందుకంటే ఇంకా నువ్వు ప్రాపర్‌గా సెటప్ చేయలేదు సార్. ప్రాపర్‌గా సెట్ చేసిన తర్వాత ఎర్రర్ రాదు సార్. ఇప్పుడు నేను రన్ చేసిన ఎర్రరే వస్తది సార్. చూడు. ఓకేనా? ఇంకా మనం ప్రాపర్‌గా సెట్ చేయలేదు సార్. చెయ్యొద్దు. నేను చెప్పాను గదా! ఈరోజు మనం కోడ్ మాత్రమే చూస్తాం. దాని ఎక్స్‌ప్లనేషన్ కంప్లీట్ చేస్తాం. అది నేను సెట్ చేపిస్తాను.
చెప్పు. చెప్పు నాన్న. ఎక్కడ? ప్రోగ్రామా? ఆ! ఆ! చెప్పు. చెప్పు. ఆ! 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 ఏం ఎర్రర్ వచ్చింది? సింటాక్స్ ఎర్రర్ వచ్చిందంటే నువ్వు స్పేస్ ఇచ్చుండవు. అండ్ కోలన్ ఆపరేటర్ మిస్ చేసుంటావు. చెక్ చేసుకో. సరే. ఒకసారి ఫోటో తీసి నీ గ్రూప్‌లో పెట్టు. ఇప్పుడు గాని రాంగ్ గాని అయ్యుండాలా, నేను మీ ఇంటికొచ్చేస్తా డైరెక్ట్‌గా ఇప్పుడు. ఆ! అదే. నేను కూడా చెప్పిందదే. నువ్వు ప్రాపర్‌గా చూసుకుంటే అంతా కరెక్ట్‌గా ఉంటది. ఆ! ఎక్కడో నైనా పర్లేదు నేనొచ్చేస్తా. ఆ! డన్. రేపు ప్రాజెక్ట్ అందరికి అర్థమైందా మరి? ఆ! డన్. మీరు ఈరోజు ఏం చేస్తారంటే, మీరు రన్ చేయబల్లే జస్ట్ సింపుల్‌గా ఆ కోడ్‌ని అనలైజ్ చేసి, బట్టి మాత్రం పట్టద్దురా దయచేసి. ఇవన్నీ ఫంక్షనాలిటీస్ బట్టి పడితే రాదు. ట్రై టు రిమెంబర్ ద టాపిక్ అంతే. కాన్సెప్ట్ ఏంటి? ఓకే. ఒక సర్వర్ ఉంది. జీమెయిల్ కంటూ ఒక సర్వర్ ఉంది. ఆ సర్వర్‌లోకి మనం ఎంటర్ అవ్వాలంటే సర్వర్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. ఆ జీమెయిల్ సర్వర్ డీటెయిల్స్ ఏంటి? ఓహ్! ఎస్ఎంటీపీ జీమెయిల్.కామా ఓకే. ప్రతి సర్వర్‌కి పోర్ట్ నంబర్ ఉంది. ఓకే. జీమెయిల్ పోర్ట్ నంబర్ 587 ఈ 2 గెట్ చేయాలంటే లైబ్రరీ కావాలి. అప్పుడు పైథాన్ మనకు గుర్తు రావాలి. పైథాన్ లైబ్రరీ ఎస్ఎంటీపీ లైబ్రరీనా? ఓకే. ఈ టోటల్ సర్వర్‌ని మనం సర్వర్ వేరియబుల్‌లో స్టోర్ చేసాము. సర్వర్ స్టార్ట్ చేయాలా? అప్పుడు మనకి స్టార్ట్ టీఎల్ఎస్ కావాలి. సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలా? లాగిన్ మెథడ్ కావాలి. ఓకే. సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలా? లాగిన్ ఇప్పుడు ఓకేనా? హలో. ఇప్పుడు నా వాయిస్ ఓకేనా? ఓకే. సో, సర్వర్‌లోకి లాగిన్ అవ్వాలా? సో, లాగిన్ అవ్వాలా? ఎలా అవ్వాలా? సర్వర్ డాట్ లాగిన్. సెండ్ మెయిల్ పంపించాలా? సెండ్ మెయిల్. ఓకే. సర్వర్‌ని స్టార్ట్ చేసేసాము. మళ్ళీ క్విట్ చేయాలి కదా! సర్వర్ డాట్ క్విట్. తర్వాత మనకు అవుట్‌పుట్ రావాలి కదా! ప్రింట్‌లో ఏదో ఒక స్టేట్‌మెంట్. ఇలా మీరు కాన్సెప్ట్‌ని కోడ్ చూస్తా కాదు నేర్చుకోవాల్సింది. యూ నీడ్ టు రిమెంబర్ ఇన్ ఎ గ్లాన్స్ వే. లైక్ ఒక చెట్టు చూస్తాను, ఒక కంప్యూటర్‌ని చూస్తాను, ఒక మనిషిని చూస్తాను. యూ నీడ్ టు రిమెంబర్. నువ్వు దాన్ని రిమెంబర్ చేసుకోగలగాల. అప్పుడు నీకు రియల్ టైమ్‌లో ఉన్న ప్రతిదీ బాగా అర్థమవుద్ది. నువ్వు బుక్ ముందర పెట్టుకొని నేను కోడ్ ఏదైతే చెప్పానో దాన్ని చూస్తా ఉన్నావు నిద్ర వస్తది కాసేపటికి. అది నీకైనా, నాకైనా, ఎవడికైనా. మనం కాలేజ్‌లో చదివాం కాబట్టి ఇంకా మనకి ఏం సరిగ్గా రాదు. అది రియల్ ఫ్యాక్ట్స్. ఎంతసేపు పుస్తకం చూస్తాం, బోర్డ్ చూస్తాం. ఎవరైనా టీచర్ బోర్డ్ మీద 4 అక్షరాలు రాస్తే, ఆ 4 అక్షరాలు రాసేదానికి 10 సార్లు తలకెత్తుతాం మనం. అట్ట అలవాటు చేసుకుంటే ఇంక అంతే కదా! ఇంక లాజిక్ ఏడ పెరగద్ది, ప్రోగ్రామింగ్ ఎలా రాస్తావు, అసలు నీకు ఇంప్లిమెంటేషనే రాదింక లైఫ్‌లో. ఆ ఐటీ జాబ్‌లోకి పోయినా కాపీ పేస్ట్‌లే అంతే. ఇంకా ఒక సంవత్సరం సర్వైవ్ అవుతావు, లేదా 2 సంవత్సరాలు సర్వైవ్ అవుతావు, లేదా అంటే ఒక 3 సంవత్సరాలు సర్వైవ్ అవుతావు. ఆ తర్వాత బయటికి రావాల్సిందే. అయితే మొన్న నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు బయటకొచ్చినారు. ప్రాబ్లమ్ ఏందంటే నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ కాలేకపోతున్నారు. బెంచ్ మీద ఏసారు 6 నెలలు. 6 నెలలు గమ్మున కూర్చో ఉన్నారు. వోళ్ళు ఏం చెప్పలే, ఈళ్ళు ఏం అడగల. 7 నెలలో రెసిగ్నేషన్ పెట్టి గమ్ముగా వచ్చేసారు. అటున్నాయి ప్రస్తుతానికి ఐటీలో. సో, చిన్న ఫంక్షనాలిటీ అయినా రియల్ టైమ్‌లో చూసుకోండి. రియల్ టైమ్‌లో నేర్చుకోండి. నీట్‌గా ఒక పిక్చర్‌ని పెట్టుకోండి మైండ్‌లో. అంతేగాని బట్టి కొట్టేసి ఓకే. సార్ సర్వర్ తీసుకున్నాడు. మనం కూడా వేరియబుల్ సర్వర్ తీసుకోవాలా? అని ఫిక్స్ అవ్వద్దు. చేంజ్ చేయాల్సినవి చేంజ్ చేయండి. సారు స్టార్ట్ టీఎల్ఎస్ తీసుకున్నాడు. మనం ఓపెన్ టీఎల్ఎస్ తీసుకోవాలి. అలా పెట్టుకోవద్దు. అయి స్టాండర్డ్ థింగ్స్. అయి మారిస్తే మొత్తం ఎగిరిపోద్ది. సో, డిఫాల్ట్‌గా ఉన్నట్టు డిఫాల్ట్‌గా పెట్టండి. ఏవైతే చేంజ్ చేయాలో అవి వరకే చేంజ్ చేయండి. ఓకే. మీరు గాన రేపు ఇది చెప్పిన తర్వాత అందరూ అవుట్‌పుట్‌లు స్క్రీన్ షాట్‌లు గాని ఆ గ్రూప్‌లో పెట్టగలిగితే, ఇన్ కేస్ నేను ఇలా వీక్‌కి ఒక ప్రాజెక్టో ఏదో ఒకటి చెప్తా ఉంటాను అన్నమాట. ఇలాంటి కొన్ని ఫంక్షనాలిటీస్ మీకు కొంచెం మంచిగా అర్థమవుతుంటది. సో, ఆ తర్వాత మీకే మీరు ఓన్‌గా చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకటి ఎలా చేయాలి అని తెలిసిన తర్వాత యూ నీడ్ టు ఎక్స్‌ప్లోర్ యువర్ సెల్ఫ్. స్టూడెంట్ అనేవాడు ఒక దగ్గర ఆగకూడదు ఎప్పుడు. ఒకటి నువ్వు తెలుసుకున్న తర్వాత దాని గురించి తెలుసుకుంటా ఆర్&డి చేయాలి. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. కానీ ఏ స్టూడెంట్ చెయ్యట్ల. అదేమన్నా అంటే మా కాలేజీ చెప్పట్ల, మా టీచర్ చెప్పట్ల. అన్ని టీచర్‌లు చెప్పర్రా. కాలేజీలో ఇప్పుడు ఎవరు చెప్పట్ల. అవును. సో వాట్? ఏం చేయగలుగుతాం? మనం నేర్చుకోవాల. అంతే కదా నేను చెప్పేది రైటా? రాంగా? ఆ! సో కాబట్టి దీన్ని బట్టి కూడా మీకు ఒక్క పాయింట్ అర్థం అవ్వాలా? ప్రాజెక్ట్‌లు బిగినర్‌లు కూడా చెయ్యొచ్చు. మనకి నెలలు, సంవత్సరాలు ఎక్స్‌పీరియన్స్ వల్లే ఈడ పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్ చెప్పే పర్సన్, తీసుకునే పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటది.
చెప్పేవాడు క్లారిటీగా చెప్పాలి. నీట్‌గా చెప్పాలి. క్లారిటీగా ఉండాలి. వినేవాడు క్లారిటీగా వినాలి. సెట్ అయిపోద్ది. అది ఏ ప్రాజెక్ట్ అయినా సరే. మొన్న సింపుల్ సినారియో. యెస్. చెప్పు నాన్న. రికార్డింగ్ లేదు. లేదు. యాక్చువల్‌గా మాకిక్కడ వైఫై ఇష్యూ. అదే. ఇక్కడ కొంచెం మాకు వైఫై ఇష్యూ. సో, అందువల్ల మార్నింగ్ నుంచి వాళ్ళొచ్చి, వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి, వాళ్ళొచ్చి సర్వీస్ చేసే లోపల లేట్ అయింది. అందుకని లేట్‌గా అప్‌లోడ్ అయింది. ఈ రోజు 1 అవర్‌లో అప్‌లోడ్ అయిపోద్ది. ఓకేనా? ఏదైనా మాకు ఇష్యూ అయితే తప్ప లేట్ చెయ్యం మేము. ఓకేనా? ఈ వీడియో 1 ½ అవర్‌లో వచ్చేస్తది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఏదైతే నేను ప్రోగ్రామ్స్ చెప్పున్నానో, ఆ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. రెండోదొచ్చి ఏదైతే జీమెయిల్‌కి నేను చెప్పిన కోడ్ ఉందో, దాన్ని లాజికల్‌గా మీకై మీరు ఓన్‌గా నేర్చుకోండి. అదొకటి. 2 మీకై మీరు ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో, మేబీ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారో నాకు తెలియదు. నేను చెప్పాను కదా! గైడెన్స్ ఇస్తా. ఇన్వాల్వ్‌మెంట్ మీరు చేయగలిగితే ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్. సో, మీరేం చేయాలంటే ఆ గ్రూప్స్‌లో క్విజ్‌ని క్విజ్‌ని ప్లే చేయండి. ఎవరైతే గ్రూప్స్‌లో ఉన్నారో ఒక పర్సన్ ఒక క్వెషన్ అడగండి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాహిత్ ఉన్నాడు. వాట్ ఈస్ పైథాన్ అన్నాడు. వేరే వాళ్ళొచ్చి పైథాన్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నాడు. ఇంకొకరొచ్చి వాట్ ఈస్ హై లెవెల్ అన్నారు. అంటే ఒక క్వెషన్ మీరు అడిగిన తర్వాత ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇయ్యండి. మిగతా వాళ్ళ ఆన్సర్‌లొస్తాయి. మళ్ళీ ఇంకో క్వెషన్ అడగండి. దీనివల్ల ద వే ఆఫ్ ఆన్సర్స్ అంటే మిగతా వాళ్ళ ఆన్సర్‌లు ఎలా చేస్తున్నారు ఒకటి అర్థమవుద్ది. ఇంటర్వ్యూకి యూజ్ అవుతది. సో, ఒక రివిజన్ జరగద్ది. అంటే డైలీ మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయగలిగితే రివిజన్ అనేది మంచిగా జరగద్ది. అది నేను ఎనేబుల్ చేస్తానమ్మా. అదే. నేను ఎనేబుల్ చేస్తా. మీ గ్రూప్ మేబీ మిస్ అయ్యుండొచ్చు. నేను ఇప్పుడే చెక్ చేసి నీకిస్తాను. సరేనా? ఓకే. డోంట్ వర్రీ. అండ్ ఇంకొకటొచ్చి హ్మ్. చెప్పు నాన్న. నువ్వు ఎన్ని సార్లయినా వాచ్ చేయొచ్చు. కానీ డివైస్ మాత్రం ఒకటే లాగిన్ అవ్వాలి. ఎన్ని సార్లయినా చూడు ఇబ్బంది లేదు. మాకిక్కడ తెలుస్తా ఉంటది. ఏ స్టూడెంట్ ఎంతసేపు చూస్తున్నాడు? అసలు స్టూడెంట్ చూసాడా లేదా? ఎన్ని సార్లు వాచ్ చేసాడు? ఎన్ని సార్లు ప్లే చేసాడు? ఎన్ని సార్లు పాస్ చేసాడు? ఎన్ని సార్లు లాగిన్ అయ్యాడు? ఎవ్రీథింగ్ వి విల్ గెట్ ద డేటా. ఎందుకంటే యెస్. నాన్న వీకెండ్‌లో చెప్తాను నాన్న. చెప్తానురా. నాకు టైం ఏమి ఉండదురా బాబు. నేను చెప్తాను ఖచ్చితంగా. ఓకేనా? ఖచ్చితంగా చెప్తాను. వెరీ గుడ్. ఐ విల్ అప్రిషియేట్ యూ. ఐ విల్ సపోర్ట్ యూ. ఐ విల్ గైడ్ యూ. ఐ విల్ హెల్ప్ యూ. ఓకే. నేను చెప్పానంటే ఖచ్చితంగా చేస్తా. ఖచ్చితంగా చేస్తా. కానీ కొంచెం టైం ఇవ్వు. హ్మ్. హ్మ్. డన్. చెప్పు హరిత. ఎగ్జాక్ట్‌లీ నాన్న. ఎగ్జాక్ట్‌లీ. యెస్. అది. చెప్పు. స్టార్ టీఎల్ఎస్‌కి యూజ్ ఏంటంటే మనము ఒక మెయిల్ నుంచి ఇంకొక మెయిల్‌కి ఒక డేటాని గనక పంపిస్తున్నాము అంటే, అది మనకి ఎన్‌క్రిప్షన్ అనేది చెయ్యాల. అంటే ఆ సర్వర్‌లో యాక్చువల్ డేటా అనేది స్టోర్ అవ్వకుండా, డేటా అనేది ఎన్‌క్రిప్ట్ అవుతుందన్నమాట. ఒక ఇన్ఫర్మేషన్‌ని మీ డాడీకి నువ్వేదైనా చెప్పాలనుకో, నువ్వు సెక్యూర్‌గా చెప్పాలంటే ఒక కోడింగ్ లాంగ్వేజ్ వాడతావు. అంటే నువ్వు ఏదైతే మీ డాడీకి హలో డాడీ అని చెప్పాలనుకుంటున్నావో, ఆ హలో డాడీ అనేది డైరెక్ట్‌గా చెప్పకుండా సెక్యూర్‌గా చెప్పేదాని కోసం మనం ఏం జేస్తాం? స్టార్ టీఎల్ఎస్ వాడతాం. మరి ఎందుకు సార్ స్టార్ టీఎల్ఎస్ వాడాలి అంటే, డేటా అనేది ఎన్‌క్రిప్ట్ అవుతుంది. ఎలా ఎన్‌క్రిప్ట్ అవుతుందంటే, బైనరీ కోడ్స్‌లోకి మార్చేసుకుంటుంది. అప్పుడు ఆ డేటా చదివినా కూడా ఎవరికీ అర్థం కాదన్నమాట. ఒకవేళ మనం స్టార్ టీఎల్ఎస్ గాన వాడకపోతే, ఎవరొకరు హ్యాకర్ అనేవాడు నీ డేటాలోకెళ్ళిపోయి, నీ క్రెడెంటియల్స్ ఏవైతే ఈమెయిల్ ఇవన్నీ ఉన్నాయో, నువ్వు ఏదైతే మెసేజు చాలా సెక్యూర్‌గా పంపించాలనుకుంటున్నావో, ఆ మెసేజ్‌ని కూడా చదివేదానికి అవకాశం ఉంది. సో, దాన్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకునేదానికి, మనం ఎటువంటి ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వకుండా సెక్యూర్‌గా ఒక ఇన్ఫర్మేషన్ నుంచి వేరే వాళ్ళకి పంపించే దాని కోసం స్టార్ టీఎల్ఎస్‌ని వాడతాం. అడుగు నాన్న. సింటాక్స్ నాన్న అది. ఇక్కడ ఏదైతే నువ్వు ఆ! ఆ! ఎక్కడ? ఇక్కడనా? దీంట్లో ఏమి రాయకూడదు. దాంట్లో మనం ఏమి రాయకూడదు. ఇట్ విల్ మెథడ్ అన్నమాట అది. ఓకేనా? దాంట్లో ఏమి రాయాల్సిన అవసరం లేదు. బ్రాకెట్స్ ఖచ్చితంగా ఉండాలి. మెథడ్ కాబట్టి మెథడ్‌కి ఖచ్చితంగా మనం బ్రేసెస్ పెట్టాల్సిందే. బ్రాకెట్ పెట్టకపోతే తీసుకోదన్నమాట.
ఇంకే డౌట్స్ ఉన్నాయా? లాగిన్ అవ్వడానికి యాప్ అయితే ఉంది. బట్ ప్రస్తుతానికి మా సైట్ అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉందన్నమాట. మీకు ఏదైతే లాగిన్ ఇచ్చామో అది అర్జెంట్ బేసిస్‌లో మీకోసం అంటూ ఒక 1 అవర్‌లో డెవలప్ చేసి నేను ఆడ పెట్టేదాన్ని. ఓకేనా. మా సైట్‌లో మేము మేజర్ ఫంక్షనాలిటీస్ ఇంక్లూడ్ చేస్తున్నాము. అదొచ్చిన తర్వాత యాప్‌ని రిలీజ్ చేస్తాం. మేబీ ఇట్ విల్ బి అవైలబుల్ ఐ థింక్ హ్మ్. ఏప్రిల్ 4 ఆర్ ఏప్రిల్ 5. అదే నాన్న, నేనేం చేయలేను గదా! నేనిచ్చే సర్వీస్ ఇది. సో, ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. వి విల్ సార్ట్ ఇట్ ఔట్ సూన్. ఓకే. నేనేం చేయలేను దానికి. యెస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేం లేదా? యెస్. అంతేరా. హ్మ్. ఇంకదేనా? రైట్. అండ్ ఫ్యూ పీపుల్ పైథాన్ ఫుల్ స్టాక్, మెన్ స్టాక్, జావా స్టాక్ ఏదేదో అడుగున్నారంట మెసేజ్‌ల్లో. అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొంతమంది మెన్ స్టాక్ ₹150 ఉంటదా అని అడిగారంట. అరే! మెన్ స్టాక్ ₹150 ఉండదు. ఒక నేను క్లారిటీ ఇస్తున్నా. నేను చెప్తున్నాను గదా! ఈ ₹200కి ఏదైతే పైథాన్ విత్ జనరేటివ్ ఏఐ అనే కోర్స్‌ని లాంచ్ చేశామో, ఏప్రిల్ 4 మా థింక్‌చమ్ కంపెనీ యానివర్సరీ. దాని సందర్భంగా ఒక 4 కోర్సెస్ అనుకోని లాంచ్ చేసాం. తక్కువ అమౌంట్‌కి ₹200కి, ₹500కి, ₹600కి. ఆ తర్వాత ఇంక అవి కనపడవు. ఆ ప్రైజ్‌కి ఇవ్వలేరు ఎవరు. ₹200కి. సో, దట్ ఈస్ ద వన్ రీజన్. చెప్పు లక్ష్మి. అదే. సో, దట్ ఈస్ ద వన్ రీజన్. ఏవైతే కోర్సెస్ మా దగ్గరున్నాయో, మా దగ్గర అన్ని కోర్సెస్ ఉన్నాయి. లైక్ పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, మీన్ స్టాక్, మెషిన్ లెర్నింగ్, ఏఐ, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, ఏడబ్ల్యూఎస్, డెవోప్స్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. బట్ ఈ 200, 300కి అది కాదు. అండ్ దాని డ్యూరియేషన్ వేరే, దాని సిలబస్ వేరే, దాని ట్రైనింగ్ ప్యాటర్న్ వేరే, దాని కేరింగ్ వేరే. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ఏ క్వైట్ ఆపోజిట్. ఓకే. అది సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఒక జాబ్‌ని, ఇంటర్వ్యూని క్రాక్ చేసి ఒక మంచిగా ఎలా ప్లేస్ అవ్వాలి అనే దాని కోసం ఆ ప్రోగ్రామ్ అన్నమాట. సో, వాటిల్లో మిమ్మల్ని ఈ డైలాగ్ వాడకూడదు. తొక్కుపెట్టి నార తీసేస్తారు. అంత గట్టిగా పట్టుకుంటారన్నమాట. ఆన్‌లైన్ అయినా, ఆఫ్‌లైన్ అయినా పట్టుకొని నువ్వు చేసేదాకా వాళ్ళు వదలరు టాస్క్. సో, దట్ ప్రోగ్రామ్స్ ఆర్ సెపరేట్‌లీ స్ప్లిట్టెడ్. సో, కాబట్టి వాటిని మేము ఆ ప్రైజ్‌కి ఇవ్వలేం. బికాజ్ వి ఆర్ గివింగ్ ద థింగ్స్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పైథాన్ ఫుల్ స్టాకే తీసుకున్నారనుకో, మీకు కావాలంటే బెంగుళూరుకెళ్ళండి, హైదరాబాద్‌కెళ్ళండి. ఒక పైథాన్ ఫుల్ స్టాక్ మీరు బెంగుళూరు, హైదరాబాద్‌లో చేయాలంటే ఒక నెలకి, 2 నెలలకి మీ దగ్గర 45,000 తీసుకుంటారు. లేదా 3 నెలలు చెప్తారు 45,000 తీసుకుంటారు. హెచ్‌టీఎంఎల్ 2 డేస్ చెప్తారు. సీఎస్ఎస్ 5 డేస్ చెప్తారు. అయిపోద్ది క్లోజ్. కానీ ఇక్కడ మేము హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌ని మిగతా టాపిక్స్‌ని 1 డే, 2 డేలో కంప్లీట్ చేసేటివి కాదు. ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ డ్యూరేషన్. వై? బికాజ్ నేను డీటెయిల్డ్‌గా హెచ్‌టీఎంఎల్ మొత్తం చెప్పాలా, సీఎస్ఎస్ అడ్వాన్స్ టాపిక్స్ చెప్పాలా, దాంట్లో మీ దగ్గర ప్రాజెక్ట్స్ చేపిచ్చాలా, హోస్టింగ్ చేపిచ్చాలా. రియల్ టైమ్‌లో డమ్మీ కాదు నేను చెప్పేది రియల్ టైమ్‌లో. ఈ హోస్టింగ్‌లు అవంతా బయట ఎడ్టెక్ ప్లాట్‌ఫార్మ్‌లో చెప్పరు, చెప్పలేరు కూడా. ఎందుకంటే వాళ్ళు టైం వేస్ట్ అనుకుంటారు కాబట్టి. సో, మేము రియల్ టైమ్‌లో ఇండస్ట్రీకి ఏది కావాలో అవి నేర్పించాలనుకుంటాం. కాబట్టి మాకు టైం కావాలా, టాపిక్‌లన్నీ మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా, మీ దగ్గర టాస్క్‌లు చేపిచ్చాలా, లైవ్ కోడింగ్ చేపిచ్చాలా. అవి కాకుండా మేము బయట చెప్పేదానికంటే ఎక్కువ టాపిక్‌లు చెప్పాలా. సో, వి నీడ్ సమ్ టైమ్. కాబట్టి మా దగ్గర టైమ్ డ్యూరేషన్ బయటతో పోలిస్తే మేము ఎక్కువగానే చెప్తాం. అండ్ మా దగ్గర కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్‌కి కంటెంట్ అనేది ఎక్కువగా ఎళ్ళాలా వెన్ కంపేర్డ్ టు ద టైమ్. సో, అందుకనే అట్ ప్రెజెంట్ కూడా సో, ఎందుకు ఇంత లాట్ ఆఫ్ అడ్మిషన్స్, లాట్ ఆఫ్ పీపుల్ మా దగ్గర ట్రైన్ అయ్యి ప్లేస్ అవుతున్నారంటే రీజన్ ఏందంటే అంత ఇదిగా మేము ట్రైన్ చేస్తున్నాం. అండ్ నీట్‌గా ఎళ్తున్నాం. రీసెంట్‌గా కూడా మా ప్లేస్‌మెంట్స్ జస్ట్ ఈ 3-4 మంత్స్‌లో 12 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. జస్ట్ ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ ఇచ్చాం అంతే. ప్లేస్ అయిపోయారు. సో, ఇక్కడ మీరు ఈ థాట్‌ని ఫస్ట్ బ్రెయిన్‌లో నుంచి తీసేయండి. మాకు ప్లేస్‌మెంట్ వస్తదా అని. అరేయ్! నీకు ప్లేస్‌మెంట్ వస్తదా అనేది కాదురా నువ్వు ఎతకాల్సింది. కంటెంట్ వస్తదా? ప్రాజెక్ట్ చేసే టాలెంట్ వస్తదా? ప్రాజెక్ట్ చేసే నాలెడ్జ్ వస్తదా? ప్రాజెక్ట్ నువ్వు చేయగలుగుతావా? ఇది. ఆ తర్వాత ఆపర్చునిటీ వచ్చినప్పుడు నువ్వు దాని కోసం కష్టపడగలుగుతావా? ఆపర్చునిటీ నీ హ్యాండ్‌లో ఉన్నప్పుడు నువ్వు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతావా? అరే! మీరు 100 సర్టిఫికేట్‌లు చేసి ఉండొచ్చురా కాలేజీలోన. నేను ఒక ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు చేయలేకపోతే నీ సర్టిఫికేట్‌లు దేనికి? నేను ఒక లాజిక్ ఇచ్చినప్పుడు నువ్వు కోడ్ రాయకపోతే నీ యొక్క నాలెడ్జ్ దేనికి? వేస్ట్ కదా! సో, కాబట్టి ఇక్కడ జస్ట్ సర్టిఫికేషన్ అనే ఇంపార్టెంట్ కాదు. నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఈ నాలెడ్జ్‌లో ఎస్పెషల్లీ మా థింక్ చాంప్‌లో స్టూడెంట్స్‌కి మేము కేరింగ్ ఏందంటే మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. ఈ మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవడం అంటే హెచ్ఆర్ రౌండ్ తీసుకుంటాం, టెక్నికల్ రౌండ్ తీసుకుంటాం, ఎంఆర్ రౌండ్ తీసుకుంటాం, జీడీ తీసుకుంటాం. ఇయన్నీ తీసుకోవడానికి రీజన్ ఏం తెలుసా? రేపటి రోజున నువ్వు రియల్ టైమ్‌లో ఇంటర్వ్యూలో కూర్చుంటే దనదన ఆన్సర్‌లు చెప్పాలా. దనదన ఆన్సర్‌లు చెప్పాలా. ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో రావాలా. హెచ్ఆర్ ట్రైనింగ్‌లో క్వెషన్స్ ఎలా ఉంటాయో తెలియాలా.
టీఆర్ ట్రైనింగ్‌లో క్వెషన్స్ ఎలా అడుగుతారో తెలియాల. ఇవన్నీ మీకు బయట చెప్పట్ల. సార్ అంత దేనికి 15,000 సీఆర్‌టీ ట్రైనింగ్ కడతన్నారు కదా మీ కాలేజీల్లో. మీ కాలేజీల్లో ఎన్ని మాక్ టెస్ట్‌లు నేర్పిస్తున్నారా? టు బీ ఫ్రాంక్ చెప్పండి. లేదు గదా! యాహ్! సో, కాబట్టే మేమిక్కడ దాన్ని ట్రైన్ జేయాల్సొస్తుంది. మాక్ టెస్ట్‌ని ట్రైన్ జేయడము చాలా వరకు బయట రూ. 1000 తీసుకుంటారు. ఒక మాక్ టెస్ట్ మీకు తీసుకుంటే రూ. 1000 తీసుకుంటారు బయట. అరే! నేనే తీసుకుంటా మా థింక్ చంపోళ్ళకి గాకుండా బయట ఎవరైనా నన్ను అడిగారనుకో, సార్ ఒక మాక్ టెస్ట్ తీసుకుంటారా అంటే, ఐ విల్ చార్జ్ నియర్లీ 3000-4000 2 గంటలు తీసుకుంటా వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూ. వాళ్ళకి రెజ్యూమ్ కాడ్నించి మొత్తం స్క్రీనింగ్ చేసుకుంటా, మొత్తం నీట్‌గా ఇంటర్వ్యూ చేస్తా వస్తా. హై లెవెల్ నుంచి లో లెవెల్ దాకా. ఎక్కడ ఫిట్ ఉన్నాడు, ఎక్కడ డ్రాబ్యాక్ ఉన్నాడు అయన్నీ చెప్తామన్నమాట. సో, దానికి మేము అంత డబ్బులు తీసుకుంటాం. అలాంటి దాన్ని మేమిక్కడ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఎవరికి? మా దగ్గర ఎన్రోల్ అయిన స్టూడెంట్స్‌కి. సో, మా దాంట్లో మాక్ ఇంటర్వ్యూ అనేది చాలా మేజర్ ప్యాటర్న్ అన్నమాట. మా దాంట్లో మళ్ళా లైవ్ కోడింగ్ ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాచ్‌లో 50 మందున్నారు. 50 మందికి నేను క్లాస్ చెప్పా. క్లాస్ అయిపోవడం నెక్స్ట్ 1 అవరు 10 మంది, 10 మంది, 10 మంది స్ప్లిట్ అయిపోవాలి. అట్లా ఒక 4, 3 బ్యాచ్‌లు స్ప్లిట్ అయిపోతాయి. ఆ 4, 3 బ్యాచ్‌లు స్ప్లిట్ అయిపోయిన వెంటనే మీకు వేరే ఇన్‌స్ట్రక్టర్ వస్తారు మళ్ళా. చెప్పేది ట్రైనర్ నేననుకో, మళ్ళీ వేరే ఇన్‌స్ట్రక్టర్ వస్తారు. ఒక్కొక్క బ్యాచ్‌కి ఒక్కొక్క ఇన్‌స్ట్రక్టర్ వస్తారు. వచ్చి మిమ్మల్ని స్క్రీన్ షేర్ చేయమంటాడు. కోడింగ్ రాయమంటాడు. కోడింగ్ రాయాలి తప్పదంతే. ఒప్పుకోరు. రాయాల్సిందే. నీకు డౌట్‌లున్నాయా జెప్తారు. రాపిస్తారు. కానీ ఒప్పుకోరు రాయాలి. సో, అంత స్ట్రిక్ట్‌గా మేము పట్టుకోగలుగుతాం కాబట్టి రిజల్ట్ గట్టిగా వస్తది. సో, మీరు బెంగుళూరు, హైదరాబాద్‌కి బోయి చెప్తా చూడండి. 45,000 కడతాం. చైర్‌లో కూర్చుంటాం. ఓడేదో చెప్తాడు. మనం ఏదో ఇంటాం. మనకు నచ్చితే క్లాస్‌లో ఉంటాం. నచ్చకపోతే బయటికి పోతాం. ఓడు నిన్నడగడు. నువ్వు ఓడినడగవు. డౌటొచ్చిందా? నువ్వే ఎతుక్కోవాలా? ఓడు నీతో ఇంటరాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉండదు. నలుగురిలో మనకు అడిగేదానికి మొహమాటం. ఆడదాకా మనం బాలేం. మనకు సిగ్గు. ఆగిపోతాం. గోయిందా. 45 ఆడ పోయింది. ట్రైనింగు, ప్లేస్‌మెంట్ అని జెప్పేసి హవా చూపిచ్చేస్తాడు నీకు. ఓడిచ్చేదిలే నీకొచ్చేదిలే. సరే కంటెంట్ నేర్చుకొని ప్రాజెక్టులు చేసి స్కిల్ అన్నా వస్తది. అది రాదు. ఇది రాదు. గోయిందా. లాస్ట్‌కి మళ్ళా ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని 2,00,000 కట్టడమో, రెఫరెన్స్ ద్వారా పోవడమో, మళ్ళా ఏదో ఒకటి జరగడమో, ఇట సగం టైం వేస్ట్. ఇది జరిగేది రియాలిటీలో. మీరు నమ్మినా నమ్మకపోయినా. అది మీకు ఎంత వరకు తెలుసో నాకు తెలీదు. కరెక్టా? రాంగా? ఎగ్జాక్ట్‌లీ కరెక్ట్. ఆ! సో, కాబట్టి ఏవైతే ఇలాంటి సిట్యుయేషన్స్‌ని స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్నారో, దానికి సొల్యూషన్‌గా మేము పెట్టిన కంపెనీయే థింక్‌చామ్. ఇక్కడ మాక్సిమం మేమిచ్చేది క్వాలిటీ ట్రైనింగ్. మీరు బిలీవ్ చేసినా చేయకపోయినా, మేం మీరు కట్టే డబ్బుల కంటే ఎక్కువ కంటెంట్ చెప్పాలనేది మా మెయిన్ మోటో. మేబీ చాలా మందికి మోటోలు వేరేగా ఉంటాయి. పెద్ద పెద్దగా ఎగిరిపోవాలా, పెద్ద పెద్దగా డబ్బులు సంపాదించాలా అని. మా మోటో ఏంటంటే ఎంతమంది స్టూడెంట్స్ మా దగ్గరకొచ్చినా అందరిని కేర్ చేసుకోగలగాల, డౌట్లు చెప్పగలగాల, ఓపిక ఉండగలగాల, స్టూడెంట్‌కి కరెక్ట్‌గా వెళ్ళగలగాల, కట్టే డబ్బుల కంటే ఇచ్చే కంటెంట్ మంచిగా ఉండాలి. దట్ ఈస్ అవర్ మోటో. అప్పుడైతేనే స్టూడెంట్ నాకు కట్టే డబ్బులకి నేను సాటిస్ఫై అవుతా. స్టూడెంట్ నేర్చుకున్న కంటెంట్‌కి వాడు సాటిస్ఫై అవుతాడు. సో, కాబట్టి ఆ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ వాటిల్ని కూడా మేము కొన్నిసార్లే ఆఫర్‌లో వదులుతాం. లిమిటెడ్ బ్యాచెస్ మాత్రమే యేసుకుంటాం. అన్నీ ఎయలేం. మాకు ఆఫ్‌లైన్‌లోనే ఇక్కడ 14 బ్యాచ్‌లుంటాయి. వాటిల్ని రన్ చేసేదానికి మాకు ఓపిక ఉండట్లే గొంతులు పోతున్నాయి. సో, ఆన్‌లైన్‌లో చాలా లిమిటెడ్‌గా యేసుకుంటాం. అంటే ఒక బ్యాచ్‌కి ఒక 30 మంది, 40 మంది అంతకంటే ఎక్కువ ఎయ్యం మేము. ఎందుకంటే ఇప్పుడు జనరేటివ్ ఏఐ కూర్చున్నట్టు 500 మంది, 600 మందిలొస్తే నేను కేర్ చేయగలుగుతానా? చేయలేను గదా! నేను వాళ్ళ జాబ్ ఓరియెంటెడ్‌గా ట్రైన్ చేయగలుగుతానా? చేయలేను. ప్రతి ఒక్కరి డేటా నేను స్క్రీనింగ్ చేయగలుగుతానా? చేయలేను. ఎవ్రీ డే మేము నైట్ ఇంటికెళ్ళే దానికంటే ముందు ఏవైతే బ్యాచ్‌లు జరుగుతాయో నా టేబుల్ మీదకొచ్చేస్తాయి. ఈ బ్యాచ్ ఇంతమంది ప్రెజెంట్, ఇంతమంది ఆబ్సెంట్. ఈ బ్యాచ్‌లో ఈ అబ్బాయి బాగా చదవట్ల. ఇద్దో అబ్బాయి బాగా చదువుతున్నాడు. ఇద్దో అబ్బాయి మాక్ ఇంటర్వ్యూలో సరిగ్గా లేడు. ఏం చేయమంటారు? మొత్తం మాకొచ్చేయాల్సిందే. ఆ తర్వాత నెక్స్ట్ డే ఫస్ట్ వచ్చిన వెంటనే మీటింగ్ అయి పెట్టుకుంటాం బ్యాచ్‌ల మీద. ఏ బ్యాచ్ పర్ఫెక్ట్‌గా ఉంది? ఏ బ్యాచ్ సరిగ్గా లేదు? ఇవంతా చూసుకుంటా వీటి మీద వర్కౌట్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ వస్తున్నాయి. వర్కౌట్ చేయకుండా గాలికి వదిలేస్తే ఇంకేముంది? ఎవరు అడగరు మమ్మల్ని. ఎక్కడ అడగట్లేదు కదా! సో, మేము పట్టించుకోవడానికి రీజన్ మీరు మాకు డబ్బులు కట్టారు. మేము ఈరోజు తింటున్నామంటే దానికి మీరు కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో, కాబట్టి అలాంటి వాళ్ళకి మనం మంచే చేయాలి గానీ, ఏదో డబ్బులొస్తున్నాయి కదా! అని చెప్పి ఊరికే చెప్పి వెళ్ళిపోకూడదు. సో, కాబట్టి మా సైడ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. మీ సైడ్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంతే. దట్స్ ఆల్. సో, కాబట్టి ఆ కోర్సులు 150కి, రూ. 200కి దొరకవు. దయచేసి మేడంకి అలా అడగొద్దు. మాకు మెసేజ్ చేయొద్దు. ఆ కోర్సులు ప్రైజులు వేరే, అవన్నీ వేరే. ఓకేనా? ఇది మాత్రమే ఆఫర్‌లో లాంచ్ చేశాము. సో, కాబట్టి అవి డిఫరెంట్ ప్రైజెస్. మీ క్వెషన్‌లకి ఆన్సర్ వెతికేసిన. ఆ ప్రైస్ ఎంతంటే నేనేం చెప్పలేనే. సరేలే అది నేను మళ్ళా హ్మ్. ఆల్రెడీ అది రిలీజ్ చేసేసున్నార్రా. అప్పుడు మీరు ఎన్రోల్ అయినా కూడా నేను చెప్తాలే.
ఆన్‌లైన్‌ది రేపు నేను మాట్లాడతాలే. బికాజ్ ఆల్రెడీ ఆ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయి ఎన్రోల్‌మెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆ ప్రైజ్ గురించేనన్నా. సో, ఇక్కడ ఒక ప్రైజ్ పెడతారు. ఆ ప్రైజ్ అనేది ఒక టైమ్‌లో రిలీజ్ చేస్తారు. ఎవరైతే ఎన్రోల్ అవుతారో, ఎన్రోల్ అయినాక ఆ ప్రైజ్ అనేది అప్లికబుల్ అవుతది. స్లాట్స్ ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కోసం ఒక 1 మంత్ వెయిట్ చేయాల్సొస్తది. ప్రెజెంట్ ప్రెజెంట్ అయితే అప్‌కమింగ్ అంటే ఇంకొక 5-7 డేస్‌లో స్టార్ట్ అయ్యే కోర్సెస్ అయితే ఇక్కడ నేను డిస్‌ప్లే చేస్తాను ఆగండి. కనపడుతుందా? కనిపిస్తుందా? ఒకటి సూన్ మేము స్టార్ట్ చేయబోయే కోర్స్ పైథాన్ ఎఫ్ఎస్. 2 జావా ఎఫ్ఎస్. ఈ 2 ఆన్‌లైన్ బ్యాచెస్. పైథాన్ ఎఫ్ఎస్‌లో మనకు పైథాన్ కంప్లీట్‌గా వస్తది. మొత్తం బేసిక్ టు అడ్వాన్స్ హూప్స్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ అంతా వచ్చేస్తది. 2 హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బేసిక్ టు అడ్వాన్స్ చెప్తాం. ఒక్క సెకండ్. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ బేసిక్ టు అడ్వాన్స్ చెప్తాం. జావా స్క్రిప్ట్ చెప్తాం. ఓకేనా? సో, అగైన్ దీంట్లో సాష్ చెప్తాం. అగైన్ ఎస్‌క్యూఎల్ చెప్తాం. ద మోస్ట్ పాపులర్ ఫ్రేమ్‌వర్క్ డీజాంగో చెప్తాం. ఓకేనా? ఎందుకంటే చాలా పాపులర్ ఇది. తర్వాత హోస్టింగ్ గురించి చెప్తాం రియల్ టైమ్‌లో. మీరు డొమైన్ పర్చేస్ చేసి మీరు ఎట్లా హోస్టింగ్ చేయాలి, బ్యాక్ ఎండ్‌ని ఎలా కనెక్ట్ చేయాలి, బ్యాక్ ఎండ్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఆర్కిటెక్చర్ ఏంటి, గిట్‌హబ్‌లో హోస్టింగ్ ఎలా చేయాలి, గిట్‌హబ్ గురించి చెప్తాం. మాక్ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఇంక మిగతావి యాజ్ యూజువల్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మనకి పైథాన్ వస్తది, హెచ్‌టీఎంఎల్ వస్తది, సీఎస్ఎస్ వస్తది, జావా స్క్రిప్ట్ వస్తది, సాస్ వస్తది, ఎస్‌క్యూఎల్ వస్తది, డీజాంగో వస్తది. అండ్ ఈ హోస్టింగ్ ఇవంతా కామన్. హోస్టింగ్ చేయడము, దాన్ని డిప్లాయ్ చేయడము, డీజాంగో యాప్‌ని సర్వర్‌లో ఎలా డిప్లాయ్ చేయాలి, ఇవంతా బయట మాక్సిమం ఎవ్వడు చెప్పడు. ఎవడికి రాదు కూడా. సో, ఇవంతా డిప్లాయ్ చేసేదానికి ఒక ప్రాసెస్ ఉంటదనమాట. ఎర్రర్‌లు వచ్చిన ఎలా డీబగ్ చేయాలి ఇవంతా. సో, ఈ కోర్స్ డ్యూరియేషను మేము 4 మంత్స్ అంటాం. కానీ అది ఇంచుమించు 5 మంత్స్, 5 ½ మంత్స్ పడతది. డైలీ 1 అవర్ క్లాస్ ఉంటది. ఎవ్రీ వీక్ ఒక మాక్ ఇంటర్వ్యూ ఉంటది. మంత్లీ ఖచ్చితంగా ఒక 3 ఇంటర్వ్యూస్ అయితే మేము కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వాల్సిందే. అటెండ్ కాకపోతే ఏం చేస్తారంటే నేనేం చేయలేను. అది నీ ఇష్టం. నేనేం చేయలేను కదా! మేమైతే ఖచ్చితంగా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వమంటాం. ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి మేము ట్రైన్ చేస్తాం. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నువ్వు ఒకలాగా చెప్పు. ఇలా చెప్పకూడదమ్మా ఇలా చెప్పాలి. సో వై షుడ్ ఐ హైర్ యూ? నువ్వు ఒకలాగా ఆన్సర్ చేసావు. ఇలా చెప్పకూడదమ్మా, ఇలా చెప్తే ఇంప్రెస్ అవుతారు. నీ టోన్ ఇలా ఉండాలి, నీ పిచ్ ఇలా ఉండాలి, నువ్వు చెప్పే ఎక్స్‌ప్లనేషన్ విధానం ఇలా ఉండాలి అని మేము ట్రైన్ చేస్తాం. సో దెన్ అక్కడ నీకొక అర్థమవుద్దనమాట. ఎలా చెప్పాలి, ఏంటి అనేది. అప్పుడు స్టూడెంట్ అనేవాడు షైన్ అవుతాడు. అంతేనా? ఇప్పుడు మిమ్మల్ని అడిగా నేను. ఏమని అడిగా? టెల్ మీ అబౌట్ యువర్ టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ అని అడిగా. ఒకడు చెప్తాడు. బానే చెప్తాడు. సార్ ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ వెబ్ డెవలప్‌మెంట్. ఐ నో పైథాన్ ప్రోగ్రామింగ్ ఇంక్లూడింగ్ కాన్సెప్ట్స్ లైక్ డేటా టైప్స్, టైప్ కాస్టింగ్, కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇంగ్లీష్ బానే మాట్లాడతాడు వాడు. కానీ ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం గొప్ప కాదు ప్రెజెంట్ డేస్‌లో. మాట్లాడే వే, దాని యొక్క స్టైల్, దాని యొక్క పిచ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. వాడిని అడిగాను నేను. టెల్ మీ అబౌట్ యువర్ టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ అన్నాడు. ఎలా స్టార్ట్ చేయాలి? యెస్ సార్. So I have experience in programming and same as web development as well. So I know Python programming, including the concept like data types, typecasting, control statements, and advanced topics like OOPS concept. And also I worked with some of the libraries called SMTP, NumPy, and Pandas. So in the case of the web development, I have experience with the Django framework and MySQL database for building some robust web applications. And also I developed a project called Learning Management System using the Django and database integration. అని ఇలా చెప్పినప్పుడు ఇంటర్వ్యూవర్ ఏం ఏం ఫీల్ అవుతాడు? ఆ! అంటే ఆ టెక్నికల్‌గా ఎలా చెప్పాలో మనం ముందు ట్రైన్ అయ్యి ఉండాల. అప్పటికప్పుడు మనకు పదాలు మంత్రాల్లాగా రావు గదా! సో, ఇది నువ్వు ముందుగా ప్రాక్టీస్ చేసుండాల. అలాంటి ప్రాక్టీస్‌ని మేము ఇస్తామన్నమాట. ఎలా చెప్పాలా? ఏంటి? నాకు తెలిసి మీకు హెచ్ఆర్ ట్రైనింగ్ ఒక 50-60 క్వెషన్‌లు అయిపోతాయి. అక్కడే హెచ్ఆర్ ట్రైనింగ్ సగం సెలెక్ట్ అయిపోతారు. ఒకవేళ హెచ్ఆర్ ట్రైనింగ్ మీ కాలేజీలో గాని ఎక్కడైనా ఇంటర్వ్యూ కండక్ట్ చేసినా. కొన్ని సార్లు ఏమంటాడంటే, "కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎ షార్ట్ క్వెషన్." చిన్నగా చెప్పు. సింపుల్‌గా చెప్పు అంటాడు. అప్పుడు మనం మంచిగా చెప్పాలి. అంటే అప్పుడు మనం మెయిన్‌గా ఏం చెప్పాలా? సార్ యెస్. ఐ హావ్ టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ అండ్ డీజంగ్ వెబ్ డెవలప్‌మెంట్ అండ్ MySQL database as well. And recently I built some project like LMS website and I work with the technology such as HTML, CSS and Python and some of the libraries. ఇలా చెప్పొచ్చు. అంటే ఇక్కడ నువ్వు షార్ట్ వెర్షన్ ప్రిపేర్ అయ్యి ఉండాలా, లాంగ్ వెర్షన్ ప్రిపేర్ అయ్యి ఉండాలా. ఆ ప్రిపరేషన్‌లోనే నీ టోన్, పిచ్, స్టైల్, ఇంగ్లీష్ ఫ్లో అన్నీ ఒక సీక్వెన్స్‌లో రావాలా. అప్పుడే ఎవ్వుడైనా జాబ్‌కి సెలెక్ట్ అయ్యేదానికి ఉన్నాయి. అందరు గుంపులో గోవిందా అని పోయి రెజ్యూమ్‌లు అప్‌లోడ్ చేసేసుకొని, ఆ రెజ్యూమ్ ఫార్మాట్ తెలియకుండా, అసలు ఆ రెజ్యూమ్ అనేది ఏటీఎస్ బేస్డా కాదా అని చెక్ చేసుకోకుండా, దాన్ని స్కోర్ చెక్ చేసుకోకుండా, ఇంటర్వ్యూ‌లకి అప్లై చేసి, నాకు జాబ్ రాలా అని ఒక స్టేటస్ పెట్టేసి, ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో తెలియకుండా చేస్తే జాబ్‌లు ఎట్టొస్తాయి? రావు. ఎందుకంటే అందరూ చేసే మిస్టేక్ ఇదే. ఆ కాలేజీలో రెజ్యూమ్ ఒక సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ వస్తాడు. ఓడేదో రెజ్యూమ్ ఫార్మాట్ చెప్తాడు. గుడ్డిగా మనం అది ఫాలో అవుతాం.
అది అన్ని కంపెనీలు యాక్సెప్ట్ చేయదు. వాడు 4, 5 ఫార్మాట్‌లు మనకివ్వడు. వాడు ఒకటే చెప్తాడు. మనం అదే రాస్తాం. కాలేజీలో ఉన్న 60 మంది, క్లాస్ రూమ్‌లో ఉన్న 60 మంది అదే రెజ్యూమ్ ఉంటది. అదే 60 మంది కాలేజీలో వచ్చిన అదే కంపెనీకి అదే ప్రిఫర్ చేస్తాడు. అన్ని రెజ్యూమ్‌లు ఒకేలాగా ఉంటే వాడు నిన్నెందుకు చూస్తాడు? నేను చెప్పింది రైటా? రాంగా? అప్పుడు నువ్వెట్టా సెలెక్ట్ అవుతాయి? అప్పుడు కాలేజీలో ఒక మంచి పొలిటికల్ గేమ్ జరగద్ది. ఎవరైతే ప్లేస్‌మెంట్ డైరెక్టర్‌తో క్లోజ్‌గా ఉన్నారో, ఎవరైతే టీచర్స్‌తో క్లోజ్‌గా ఉన్నారో, ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళకొక ప్రియారిటీ. వాళ్ళకొక సెపరేట్‌గివ్వు. మిగతా వాళ్ళు చదివే వాళ్ళందరూ ఏదో వాళ్ళకొక అదృష్టం ఉంటే వాళ్ళకొక సెపరేట్‌గివ్వు. మిగతా వాళ్ళు డబ్బులు కట్టేవాళ్ళు ఒక సెపరేట్‌గివ్వు. లాస్ట్‌లో అటు ఇటు కాకుండా పోయేవాళ్ళు సెపరేట్‌గివ్వు. ఇదేనా జరిగేది? ఏం చేయగలుగుతాం? అన్ని జరిగేటప్పుడు ఏమి చేయలేం. మీరు మేలుకోవాలా, మీరు అప్‌స్కిల్ అవ్వాలా. ఇప్పుడు ఏజెంట్ ఏఐ దాకా పోయింది. జనరేటివ్ ఏఐ అయిపోయింది. ఏజెంట్ ఏఐ ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్. ఆ! ఏజెంట్ ఏఐ దాకా పోయింది అంటే మనం ఇంక జనరేటివ్ ఏఐ సగం మందికి తెలీదు. హగ్గింగ్ ఫేసెస్ సగం మందికి తెలీదు. పెద్ద పెద్ద మోడల్స్ సగం మందికి తెలీదు. ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ హోల్డర్స్ సగం మంది జనరేటివ్ ఏఐ మీద వర్క్ చేస్తున్నారు. పెద్ద పెద్ద లామా, మిశ్రా ఇలాంటి మోడల్స్ మీద వర్క్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఫ్యూచర్ అంతా అదే. వాళ్ళు ఇప్పుడు అప్‌గ్రేడ్ అయితేనే నెక్స్ట్ ఫ్యూచర్‌లో ప్రాజెక్ట్ మారినప్పుడు దానికి అనుగుణంగా పనిచేస్తారు. అది జాబ్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా. అలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి టెక్. చాలా ఘోరంగా ఉంది. మొన్న రీసెంట్‌గా యూఎస్‌ఏలో 14 మంది జాబ్‌లు ఎట్ ఎ టైమ్ డన్. వన్ ఆఫ్ మై కొలీగ్ ఉన్నాడన్నమాట కంపెనీలో. తను డేటా క్లౌడ్ ఇంజినీర్ అక్కడ. అందరిని పీకేసారు పడేసారు. ఎక్కడా లేదు. మొన్న అసెంచర్‌లో 14 మందా? 14 టీములు తీసేసారన్నమాట. అందరూ దీని మీద పని చేస్తున్నారు. సాప్ ఏదో సంథింగ్ సాప్ టూల్ మీద పని చేస్తున్నారు. అందరికి పోయినాయి. ఎవరికి కూడా తెలీదది. ఉదయాన్నే మెయిల్ చూసుకున్నారు అంతే వాళ్ళు. దాంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ నా స్టూడెంట్ వాళ్ళ ఒక పర్సన్ అన్నమాట. వాళ్ళ సిస్టర్. సో, ఎట్లా ఎళ్తుందో గేమ్ ఎవరికీ తెలియట్లే ఐటీలో. సో, అప్‌గ్రేడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఖచ్చితంగా ఒక టెక్నాలజీని స్పేర్‌గా నేర్చిపెట్టుకోండి. కంపెనీ షిఫ్ట్ అవ్వాలన్నా, లేదా వేరే టూల్ మీద వెళ్ళాలి అన్నా, ఇప్పుడున్న టూల్స్ ఎప్పుడుంటాయో కూడా తెలియట్లే. ఇప్పుడు వన్ స్ట్రీమ్ టూల్ ఉంది. ఇంతకుముందు ఇంకొక టూల్ ఉంటది. ఇప్పుడు వన్ స్ట్రీమ్ పోయింది. నెక్స్ట్ ఇంకోటొస్తది. ఇప్పుడు మళ్ళా క్లౌడ్ ఏఐ వచ్చేసింది. వన్ స్ట్రీమ్‌తో జరిగే ప్రాసెస్ కూడా తను చేయొచ్చు. సో, ఎప్పుడు ఏ టూల్ ఎళ్తదో తెలీదు. బట్ ఒక స్పేర్‌లో ఒక టెక్నాలజీని అంటే మొత్తం నేర్చుకోకపోయినా, కొంచెం ఒక నాలెడ్జ్‌ని గెయిన్ చేసి పెట్టుకుంటే అది ఏదో ఒక రోజు యూజ్ అవుతది. ఒక షిఫ్టింగ్ అప్పుడు, ఎక్స్‌పీరియన్స్‌ని యాడింగ్‌లోనో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా యాడ్ ఆన్ అవుతది గానీ, మనకది డిసడ్వాంటేజ్ అయితే అవ్వదు. హ్మ్. అయిపోయిందా? ఇంకా డౌట్స్ ఉన్నాయా? చెప్పు నాన్న. ఆ! డౌట్ చెప్పు. ఏటీఎస్ మినిమమ్ 80-85 ఉండాలి. ఖచ్చితంగా. మ్యాండేటరీ. అండ్ అంటే ఇక్కడ స్కోర్ అనేదే ఇంపార్టెంట్ కాదు రోహిత్. ఇట్స్ డిపెండ్ అపాన్ ద కంపెనీ యాస్ వెల్. లైక్ ఇప్పుడు ఒక కంపెనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్‌వైజెడ్ కంపెనీ ఉంది. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఒక 100 మంది పర్సన్స్ కావాలా? 200 మందిలో అప్లై చేశారు. ఏటీఎస్ స్కోర్ 65 ఉంది. తీసుకోరా? వాడు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ లెవెల్ 1 క్రాక్ అయ్యాడా? లెవెల్ 2కెళ్తాడు. ఇట్స్ టోటల్లీ డిపెండ్ అన్నమాట. చెప్పు రోహిత్. నువ్వు ఫ్యూచర్‌లో ఆలోచించుకొని గట్టిగా పోవాలా, నాకు ఏఐ మీద వర్క్ చేయాలా, ఫ్యూచర్ ఏఐయే కదా! ఎంఎల్ఏ కదా! దాని మీద పోవాలా అంటే ఐ విల్ రికమెండ్ పైథాన్ ఫుల్ స్టాక్. ఈ ఏఐ, ఎంఎల్ వద్దు. అప్పుడు ఈ పైథాన్ ఫుల్ స్టాక్. ఈ ఏఐఎంఎల్ వద్దు. నేను ఓన్లీ జావా ఫుల్ స్టాక్ కోర్‌లో వెళ్ళాలా, నాకు మంచిగా నేను వెబ్ అప్లికేషన్స్ యాప్స్‌ని డెవలప్ చేయాలా, నాకు ఏఐఎంఎల్ జావాలో ఎలాగో ఉంది కదా! జావాలో కూడా కొంచెం ఇంటిగ్రేషన్ ఉంది కదా! అలా పోవాలా అంటే ద బెస్ట్. అంటే టోటల్ అపాన్ ఇప్పుడు ఇంట్రెస్ట్ నాన్న అంతే. ఇప్పుడు జావాతో కూడా ఎంఎల్ ఉంది. కానీ కొంచెం కాంప్లెక్సిటీ ఎక్కువ ఉన్నమాట దాంతో. పైథాన్‌తో ఏందంటే గో విత్ ద ఫ్లో సింపుల్‌గా వెళ్ళిపోవచ్చు. పైథాన్‌లో ఎందుకు సెక్యూరిటీ లేదు? ఇప్పుడు పైథాన్‌లో వాడే డీజంగో ఫ్రేమ్‌వర్క్ చాలా సెక్యూరిటీ. సగం ఇప్పుడు ఫేస్‌బుక్ ఉంది. అసలు ఇన్‌స్టాగ్రామ్ తెలుసు కదా నీకా? ఇన్‌స్టాగ్రామ్ బిల్డ్ అయింది డీజంగోతోనే. డీజంగో అంటే పైథాన్‌కి సంబంధించింది. ఏంటన్నా? ఎందుకు అర్థం కాలేదు నాకేం చెప్తున్నావు? అది వాళ్ళ కంపెనీ రూల్స్ మనం ఏం చేయలేంగా. కానీ పెట్టుకోవచ్చుగా డీజంగో యూజ్ చేసి. పెట్టుకోకుండా ఉండలేంగా. ఆ! ఎందుకంటే డీజాంగో అనేది ఇన్‌బిల్ట్ సెక్యూరిటీ. మిగతా వాటిల్లాగా నువ్వు సెటప్ జేయబాల. ఆటోమేటిక్ ఇన్‌బిల్ట్‌గా ఉంటది. సగం అప్లికేషన్స్ గాని, సగం ప్రాజెక్ట్స్ కానీ, సగం ఎల్ఎంఎస్‌లు గాని, సగం రన్ అయ్యే థింగ్స్ అంతా ఇప్పుడు ప్రస్తుతానికి డీజాంగో ఫ్రేమ్‌వర్క్ మీదే. ఎందుకంటే కొంచెం రోబస్ట్‌గా ఉంటది, స్పీడ్‌గా ఉంటది. చాలా బావుంటదది. అందుకని ఎక్కువ మంది
ఇంక్లూడింగ్ లారావెల్ అనే ఫ్రేమ్‌వర్క్ పీహెచ్‌పీకి సంబంధించింది కూడా యూజ్ చేయకుండా డీజాంగో మీద పట్టుకున్నారు. డీజాంగో మీద పట్టుకుంటున్నారు. మా నాకు తెలిసి నాట్ ఓన్లీ డీజాంగో, స్టార్టింగ్‌లో వచ్చిన పీహెచ్‌పీ కూడా సెక్యూరే. స్టార్టింగ్‌లో వచ్చిన రూబీ ఐ మీన్ ఇంతకుముందు వచ్చిన పాస్కల్‌లో సెక్యూరే. ప్రతిది సెక్యూరే. ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అంటే, ఒక డెవలపర్ అనేవాడు ఒక ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి ఫినిషింగ్ దగ్గర దాకా వాడు ఎలా సెటప్ చేస్తున్నాడు, ఆ లూప్ హోల్స్‌ని ఎలా కనిపెడుతున్నాడు, ఎలా సెక్యూర్డ్‌గా కోడ్ రాస్తున్నాడు, ఎలా సెక్యూర్డ్‌గా సెటప్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఉంటదన్నమాట. వాడు అప్‌డేట్‌లో లేకపోతే వాడు ఏ టెక్నాలజీ వాడినా హ్యాకర్ అనేవాడు అటాక్ చేస్తాడు. ఖచ్చితంగా ఎస్‌క్యూఎల్ ఇంజెక్షన్స్ వాడతాడు. బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తాడు. ఏవైనా చేయగలుగుతాడు. ఐ యామ్ ఆల్సో ఏ సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ అండ్ ఎథికల్ హ్యాకర్. ఓకే. అర్థం కాలేదమ్మా? మెన్‌స్టాక్ కూడా వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేదానికి. లైక్ కామర్స్ సైట్స్ గాని, వాటిని డెవలప్ చేసేదానికి. మనకి స్టాక్ ప్రోగ్రామ్స్ అనేటివి చాలా ఉన్నాయి. లైక్ మెన్‌స్టాక్ అని, మీన్ స్టాక్ అని, పైథాన్ స్టాక్ అని, జావా స్టాక్ అని డిపెండ్ అపాన్ ద థింగ్స్ బట్టి మనం వెళ్తా ఉంటాం. ఇప్పుడు మ్యాంగ్ కంపెనీస్ అంటున్నాం. ఆ మ్యాంగ్ కంపెనీస్‌లో ఇప్పుడు పైథాన్ స్టాక్ వాడుతున్నాడు, మీన్ స్టాక్ వాడుతున్నాడు, అన్నీ వాడుతున్నాడు. ఇక్కడ కంపెనీ రిక్వైర్మెంట్ దేని మీద ఉంది? నీ రిక్వైర్మెంట్ ఇంట్రెస్ట్ దేని మీద ఉంది? అనే దాన్ని బట్టి నువ్వు రాస్తావు. కానీ ఫైనల్‌గా జరిగే ప్రాసెస్ ఏందంటే, నువ్వు ఫైనల్ ఇయర్ లోపల ఏవి నేర్చుకున్నా, ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత వాడిని చూసేది నువ్వు ఏ స్కిల్ నేర్చుకున్నావు, దాని మీద నీకు నాలెడ్జ్ ఎంత ఉంది. ఒకవేళ నీకు మంచి నాలెడ్జ్ ఉంది, ఆ తర్వాత వాడు ఏం చేస్తాడంటే నిన్ను జాబ్‌లోకి తీసుకొని వాడికి ఏ రిక్వైర్మెంట్ ఉందో దాని మీద నీకు ట్రైనింగ్ ఇయ్యొచ్చు. లేదా నీకు వచ్చిన దాని మీద ప్రాజెక్ట్ ఇయ్యొచ్చు. ఇట్స్ టోటల్లీ బేస్డ్ అపాన్ ద కంపెనీ థింగ్స్. సో, నువ్వు నేర్చుకున్న దాని మీద వాడు ప్రాజెక్ట్ ఇయ్యాలని రూల్ అయితే ఎక్కడా లేదు. మారిపోవచ్చు. లేదు నువ్వు నేర్చుకునే దాని మీద కూడా రావచ్చు. లేదు నువ్వు నేర్చుకునే దాంట్లో వన్ ఆఫ్ ద సెగ్మెంట్ నువ్వు పని చేయొచ్చు. సో, ఇక్కడ ఇంటర్వ్యూకి కావాల్సింది ఏందంటే ఒక పర్టిక్యులర్ టెక్నాలజీ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక స్టూడెంట్‌కి వచ్చుండాల. మినిమమ్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మంచి గ్రిప్ ఉండాలా. ఫ్రంట్ ఎండ్ మీద నాలెడ్జ్ ఉండాలా. డేటాబేస్ మీద నాలెడ్జ్ ఉండాలా. డిప్లాయ్‌మెంట్, సర్వరు వీటి మీద క్లౌడ్ గురించి వీటి మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలా. అప్పుడే కంపెనీస్ ఓకే. ఈ పర్సన్‌కి కొంచెం అన్ని విధాలుగా నాలెడ్జ్ ఉందని గెట్ చేస్తున్నారు. ఉత్త ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా ఎవరు తీసుకోవట్ల. మొత్తం హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్ ఫ్రంట్ ఎండ్ నేను డెవలపర్ అన్నా వాడు నేను తీసుకోవట్ల. సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. సో, కాబట్టి కస్టమ్డ్‌గా కాకుండా కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వెళ్ళగలిగితే డొమైన్స్ అనేటివి కొంచెం స్ప్లిట్ అవుతాయి కాబట్టి ఏదో ఒక డొమైన్‌లో నువ్వు దూరొచ్చు. ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఆ టైం అంతా ఇచ్చేసాను కదరా మీకు ఈరోజు. చెప్పండి ఏందో? నాకు అర్థం కాలా? ఏంది హరీష్? అప్‌కమింగ్ కోర్సెస్ అవును. అది ఆఫర్‌లో ఉంటది. అది నేను రిలీజ్ చేయలేను. లైక్ ఒకసారి నేను చెక్ చేసుకొని చెప్తా. ఇట్ విల్ బి వేరీ బ్యాచ్ బై బ్యాచ్ అండ్ మంత్ బై మంత్. సో, కౌంట్ బట్టి ఆ కౌంట్‌లో ఒక ఆఫర్ వదులుతారు. ఆ తర్వాత వాళ్ళు ఎన్రోల్ అవ్వాల్సిందే అది. ఓకే. భయపడొద్దు. విచ్ ఈస్ లెస్ దెన్ నార్మల్ అమౌంట్ ఉంటది. చెప్పండి. ఆఫ్లైన్ కోర్సెస్ అన్నీ పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్ నీకేం కావాలన్నా వచ్చాయి ఇబ్బంది లేదు. కానీ బ్రాంచ్ తిరుపతిలోనే ఉంటది. ఈ ఇయర్‌లో మేబీ ఒక 4 ఆర్ 5 మంత్స్‌లో మేము బెంగుళూరులో ఓపెన్ చేస్తాం. యెస్. ఉంది. డేటా అనాలిటిక్స్ వచ్చి ప్రెజెంట్ ఎక్స్‌పర్ట్ చాంప్స్ ఏదో క్లబ్ అయ్యి ఒక ఆఫర్‌ని ఏదో లాంచ్ చేసున్నారు. 400, 500 లాంచ్ చేసున్నారు. దాంట్లో జాయిన్ అవ్వచ్చు. 399 పూజ. ఓ పూజ నువ్వు ఎన్రోల్ అయి ఉన్నావా? ఓకే. సరే పూజ. సరే, సరే. రైట్. 399 అంటయ్యా. అద్ద మా పూజ రిజిస్టర్ అయిందంట. 28 అది లేదులే అమ్మ. పోస్ట్‌పోన్ అయింది. నెక్స్ట్ మంత్ స్టార్ట్. ఒరేయ్! అది నేనేం చేయలేనురా. ట్రైనర్స్ అందరూ హెక్టిక్‌గా ఉన్నారురా. ఒక్కరికి కూడా ఖాళీ లేదురా. కనీసం వాటర్ తాగేదానికి కూడా ఖాళీ లేదురా. వాడు చెప్పురా. మార్నింగ్ 9కి స్టార్ట్ అయితే నైట్‌కి 11కి వెళ్తున్నాం ఇంటికి మేము. ఇంక్లూడింగ్ సండే. లేదమ్మా. అవి ఆఫర్‌లో లాంచ్ చేసిన కోర్సులు నాన్న. ఓకేనా. మా దగ్గర జాబ్ గ్యారంటీ అని మేమేమి ఇవ్వం. ఓకేనా. జాబ్ గ్యారంటీ అని ఏమి ఇవ్వం. ఏవైతే ఫుల్ ప్లెడ్జ్డ్ కోర్సెస్ ఉన్నాయో, ఆ ఫుల్ ప్లెడ్జ్డ్ కోర్సెస్‌కి మేమేమి ఇస్తామంటే ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్ ఇస్తాం.
మిమ్మల్ని సెపరేట్‌గా ఒక వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తాం. అక్కడ ఏవైతే డైలీ జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడ డ్రైవ్స్ జరుగుతున్నాయో అవంతా మీకు అప్డేట్స్ ఇస్తా ఉంటాం. మీకు రేపు మాక్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఎలా క్రాక్ చేయాలి అని గైడెన్స్ ఇస్తుంటాం. కోడింగ్ రౌండ్ ఉన్నప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి వాటి మీద ప్రాక్టీస్ చేపిస్తుంటాం. ఇలా అసిస్టెన్స్ ఇచ్చి మీ జాబ్‌కి మాక్సిమం మీరు ప్లేస్ అయ్యేదానికి మేము హెల్ప్ చేస్తాం. అంతేగాని నేను ఒక కంపెనీ తీసుకొచ్చి నేను ప్లేస్ చేస్తాను. నేను కూడా చేయొచ్చు బయటోళ్ళలాగా. ఎలా చేయొచ్చు? జస్ట్ విను. సో, ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మందున్నారు. "రేయ్! మీరు 50,000 కడితే మీకు జాబ్ గ్యారంటీ రా" అంట. 100 మంది జాయిన్ అవుతారు. డబ్బులొస్తాయి. నా ట్రైనింగ్ డబ్బులు నేను తీసుకుంటా. 20,000, 30,000 మిగతా డబ్బులు ఎత్తుకోపోతా ఒక స్టార్టప్ కంపెనీయో, ఒక మిడ్ లెవెల్ కంపెనీయో హెచ్ఆర్ దగ్గర కూర్చుంటా. నా దగ్గర 4,00,000 ఉంది. నీకు 3,00,000 ఇస్తా. ముగ్గురిని ఎత్తుకోబో. ఓకేనా? అంటే నేను పంపించిన 50 మంది, 10 మందిలో ఒక ముగ్గురిని తీసుకో అంట. సో, నా రిక్వైర్మెంట్ అయితే ఉంది సార్. బట్ అంతమందిలో ఈళ్ళు ముగ్గురే మంచిగా సెలెక్ట్ అయ్యారు అని చెప్తాడు నాకు ఒక అబద్ధం. నేను మీ దగ్గరకొస్తా. "ఏమిరా ఇంతమంది ఉంటే మీరు ఇంతమందేనా సెలెక్ట్ అయ్యేది. మీరు మంచిగా చేయాలి కదా!" అంట. ఇన్నర్ థింగ్స్ మీకు తెలుస్తాయా? తెలీదు. వాడు ఆ ముగ్గురిని తీసుకెళ్ళిపోతాడు. ఎడక్కొడ దాస్తాడు. 6 నెలల తర్వాత తీసేస్తాడు. బయట జరిగే ఫ్రాడ్ ఇదే. బయట జరిగేది ఇదే ప్రస్తుతానికి. ఉన్న మాట చెప్పేస్తున్నా నేనంతే. దీంట్లో దాచేది ఏముండదు. ఎందుకంటే స్టూడెంట్స్‌కి తెలియాలి ఏం జరుగుతుందని. అదే చేస్తున్నారు. 6 నెలలు, ఒక సంవత్సరం తర్వాత పోతుంది. ఇంకొంతమంది ఎక్స్‌పీరియన్స్ కావాలని చెప్పి ఫేక్‌గా పెట్టుకొని 4,00,000 ఎత్తుకుపోయి వాడికి కడతాడు. ఆ 3,00,000 సాలరీ అంటాడు. ఆ 3,00,000 నువ్వు ఏదైతే కట్టావో అదే నీకు సాలరీకే ఇస్తాడు. వాడు 1,00,000 తీసుకుంటాడు. వాడికి 1,00,000 లాభం. సంవత్సరం తర్వాత నువ్వైనా ఎళ్ళిపోతావు. వాడైనా పంపించేస్తాడు. ఈ టైప్ బిజినెస్‌లు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్‌లో. సో, స్టూడెంట్స్ ట్రాప్‌లో ఫాలో అవుతున్నారు. అసిస్టెంట్ కాదు, ప్లేస్‌మెంట్ ఇప్పిస్తామని ఒక 4, 5 కంపెనీలు చూపించి కమ్మగా మాటలు చెప్తే చాలు. ఎళ్ళిపోతారు అదేందో నాకు తెలీదు. వాడు డిగ్ చేయడు, ఏమి చేయడు. ఒరేయ్! వాడికి స్కిల్ నేర్పిస్తానని అడగం మనం. మనం అడగం స్కిల్ నేర్పిస్తావా? అవేం అడగం. జాబ్ ఇప్పిస్తా అన్నాడు ఎళ్ళిపోతాం. ఎందుకో నాకు తెలీదు స్టిల్. అలా ఎందుకు ఎళ్ళిపోతున్నారో నాకు తెలీదు. చాలా మంది రీసెంట్‌గా వన్ ఆఫ్ మై స్టూడెంట్ అతను ఆన్‌లైన్ జావా ఫుల్ స్టాక్ అన్నమాట. ఆ! అవునా అన్న! ఇబ్బందేముంది. నిన్నెవరు ఆపారు? ఎవ్వరు ఆపరు. అది ఇంకా స్లాట్స్ గూడా ఫిల్ అవ్వలేదు. ఇంకా జస్ట్ ఊరికే అనౌన్స్ చేశారు. ఒక 25, 35 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. 3 గంటలకి. ఆ తర్వాత స్టాప్ చేసున్నారు. డ్యూ టు సమ్ వర్క్స్ హెవీ అయిపోతే మళ్ళా ఇబ్బందని. అది మళ్ళా రీ చేస్తారు. మళ్ళీ చేస్తారు. హ్యాపీగా ఎన్రోల్ అవ్వు. నేర్చుకో. అర్థం కాలేదు. జాయిన్ అవ్వు నాన్న. నీకు ఏది కావాలో అది నేర్చుకో. నేను చెప్తాలే. నేనొకసారి ఈరోజో లేకపోతే రేపో నేను చెప్తాను. బట్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం టక్కన బుక్ జేసుకోండి నేమ్‌ని. వై బికాస్ ఈచ్ బ్యాచ్‌కి మేము 40 లేదా మాక్సిమం వదిలితే 45 అంతే. అంతకంటే ఎక్కువ తీసుకోలేం. ఇంక రానియం కోర్స్‌కి. అది యెస్ నాన్న. చెప్పండమ్మా. ఆ! నాన్న చెప్పు చందు. పైథాన్ ఫుల్ స్టాక్ ఈజీగా కొట్టేయొచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా చందు? అంతే పైథాన్ ఫుల్ స్టాక్ గూడా. కాకపోతే పైథాన్ ఫుల్ స్టాక్‌లో నేనేం జేస్తానంటే, నిన్ను సెపరేట్‌గా ట్రైనర్ కాకుండా ఇంకొక ఇన్‌స్ట్రక్టర్‌ని అసైన్ చేస్తాం. అక్కడ ఖచ్చితంగా నువ్వు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాల్సిందే, టాస్కులు చేయాల్సిందే. నీకంటూ సెపరేట్‌గా ఇన్‌స్ట్రక్టర్ గ్రూప్ ఉంటది. సెపరేట్‌గా క్లాస్ గ్రూప్ ఉంటది. సెపరేట్ ప్లేస్‌మెంట్స్ గ్రూప్ ఉంటది. డౌట్ క్లారిఫికేషన్ ఉంటది. సో, నువ్వు పిన్ టు పిన్ను అంత ఇదిగా ఉంటదనమాట. ఇది మేము ఒక అవేర్‌నెస్ క్యాంపెయిన్ ప్లస్ యానివర్సరీ సందర్భంగా చెప్తున్నాం కాబట్టి ఇంత లాట్ ఆఫ్ పీపుల్ యాడ్ అయ్యారు. లేకపోతే ఇంతమందిని మేము కూడా యాడ్ చేయమన్నమాట. అండ్ మోర్ ఓవర్ ₹200 కవర్ కూడా చెప్పలేరు కదా! సో, వి ఆర్ డూయింగ్ దట్. దట్ ఈస్ ద రీజన్. అండ్ ఆ ₹200 కూడా ఏదో ఊరికే చెప్పట్లా. వి ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. చాలా డీటెయిల్డ్‌గా, చాలా క్లారిటీగా చెప్తున్నాం. అప్పుడు ఆ కోర్స్ లెవెల్ కూడా ఎలా ఉంటదో ఆలోచించు. అలానే ఉంటది. దీనికి డబుల్ ఉంటది. అది. ఓకేనా? సో, అది మేము ఇంటిమేట్ చేస్తామా రిలీజ్ అయినప్పుడు. మేబీ రేపా, ఎల్లుండా అనేది తెలీదు. బట్ ఆల్రెడీ కొన్ని స్లాట్స్ అయితే ఫిల్ అయ్యాయి. ప్రీవియస్‌గా మేము రిలీజ్ చేసినప్పుడు ఆ ఆఫరు. సో, పైథాన్ ఫుల్ స్టాక్ రిలీజ్ సూన్ ఎప్పుడు నాకు తెలియదు. ఒక సెకండ్ ఆగండి. చేస్తా మేడం. పైథాన్ ఫుల్ స్టాక్ న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్? సెకండ్ ఏప్రిల్ సెకండ్ వీక్ స్టార్ట్ అవుద్దంట మా పైథాన్ ఫుల్ స్టాక్. ఇప్పుడు షెడ్యూల్స్ ఏందమ్మా? ఆన్లైన్ బ్యాచ్ కాస్ట్ నేను చెప్పలేను. గ్రూప్‌లో పెడతా. ఎవరి కావాలో వాళ్ళు బుక్ చేసుకోండి ముందు. నేను చెప్పి అయన్నీ చాలా పోయినసారి కూడా మాకు రిస్క్ జరిగింది. గ్రూప్‌లో మెన్షన్ చేసి చెప్తాను. ఓకేనా?
ప్రాబ్లమ్ ఏమైందంటే పోయినసారి గూడా ఇలానే పైథాన్ విత్ మెషిన్ లెర్నింగ్ చేసాం. 7 డేస్ చేసాం. 7 డేస్ కాదు. అంతేలే మొత్తం 7 డేస్ అయిందది. 2 డేస్ 1 డే నేను హాలిడే పెట్టి హెల్త్ బాలేక. అనౌన్స్ చేసిన వెంటనే వాళ్ళు మేమేం చెప్పామంటే 25 స్లాట్స్ వరకే ఇస్తాం. మీకు ఇవ్వలేమన్నాం. వాళ్ళు హెవీగా రిజిస్టర్ అయిపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసారు. మేము ముందు పేరు ఇచ్చేసాము. మీరు మాకెలా ఆఫర్ ఇవ్వకుండా ఉంటారని. నేను అందరికి ఆఫర్ ఇస్తే ఫస్ట్ నేను ఎత్తేయాలి కంపెనీని. సో, కాబట్టి అందుకని మేము చెప్పలేం. పెట్టిన వెంటనే ఒక ఫార్మ్ పెడతారు. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రిజిస్టర్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రిజిస్టర్ అవ్వద్దు. ఆ గ్రూప్‌లో లిమిట్ కూడా చెప్తాము. కౌంట్ ఏదైతే ఉందో అది తీసేయంగా. సో, అప్ టు 40 లేదా 45 అంతకంటే ఎక్కువ తీసుకోలేము. ఎందుకంటే ప్రస్తుతానికి మాకున్న హెక్టిక్‌లో ఇది హెక్టిక్ అయిపోద్దన్నమాట. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. బట్ మళ్ళా చెప్తున్నా నిజంగా ఇంట్రెస్టెడ్ ఉండి గట్టిగా ప్రోగ్రామింగ్ ప్రాజెక్టులు చేయాలంటేనే ఆ కోర్స్ రా. ఊరికే సర్టిఫికేట్‌ల కోసం అయితే వద్దు నాకు. ఆ కోర్స్‌లో బెనిఫిట్ ఏందంటే మీరు మంచిగా గాని చేయగలిగితే మళ్ళీ ఇంటర్న్‌షిప్ కూడా ఇస్తా అది అయిపోయిన తర్వాత 2 మంత్స్. మళ్ళా మీరు దాని ప్రాజెక్టులు చేయాలి పెద్ద పెద్దవి. ఏఐని ఎలా డెవలప్ చేయాలో నేర్చుకోవాలి. దాంట్లో చాలా వస్తాయన్నమాట. సో, అవన్నీ నేను గట్టిగా పట్టుకుంటా. సో, గట్టిగా పట్టుకున్నప్పుడు మీరు సరిగ్గా లేరంటే మాత్రం నా సైడ్ నుంచి ఫస్ట్ ఫోనొచ్చేస్తది. నేను ఒప్పుకోను. సో, కాబట్టి దాంట్లో చాలా స్ట్రిక్ట్‌గా జరుగుతాయి. క్లాసెస్ గాని, ఇంటరాక్షన్ గాని, మాక్ టెస్ట్‌లు గాని అన్నీ గట్టిగా పట్టుకుంటా. బికాజ్ మీరు కట్టే డబ్బులెక్కువ అండ్ జాబ్ ఓరియెంటెడ్ కాబట్టి గట్టిగా పట్టుకుంటాం. సో, మీరేదో ఒక రోజు క్లాస్‌కొచ్చి ఇంకో రోజు క్లాస్‌కి రాకపోయినా ఒప్పుకునేదుండదు. రావాల్సిందే క్లాస్‌కంతే. అలా ఉన్నోళ్ళే జాయిన్ అవ్వండి. నాన్న బ్యాక్‌లాగ్స్ ఉన్నా వర్క్ అవ్వద్దంటే ఇప్పుడు నా దగ్గరకొచ్చి నాకు జాబ్ కావాలా అంటే నేను బ్యాక్‌లాగ్స్ చూడను. నేను టాలెంట్ చూస్తా, స్కిల్ చూస్తా. ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా చూస్తాడు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ వరకు బ్యాక్‌లాగ్స్ ఉన్నా పట్టించుకోదన్నమాట. జాబ్ ఇస్తది నీకు. క్లియర్ చేసుకోరా నువ్వు టాలెంటెడ్‌గా ఉన్నావు అని. నువ్వు టాలెంటెడ్‌గా లేకుండా ఏ స్కిల్ నీ చేతిలో లేకుండా బ్యాక్‌లాగ్స్ పెట్టుకుంటే ఎవడు పంపియడు. అర్థం కాలేదు హరీష్. రిపీట్ అగైన్. బీటెక్ వోళ్ళు నువ్వు ఏ డిపార్ట్‌మెంట్? మీరేం చదువుతున్నారు? హలో! మీరేం చదువుతున్నారు? దానికి సంబంధం లేదు. నేను చెప్తున్నాను కదా! సెవెంత్ క్లాసోడు సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నాడంటే ఇంటర్మీడియేట్ పైథాన్ ఫుల్ స్టాక్ ఎందుకు నేర్చుకోలేడు? ఈజీగా అర్థమైపోతుంది. ఏం అర్థం కాకుండా పోయేదుండదు. హ్మ్. అయిపోయాయా డౌట్‌లా? ఇంకెళ్ళొచ్చు నేనా? చెప్పండి. అర్థం కాలా. మెన్స్ ట్యాక్ బ్యాచ్ మేబీ నెక్స్ట్ మంత్ 20థ్ గాని లేదా 25థ్ గాని ఇంకా స్లాట్స్ మాకు రాలేదు కన్ఫర్మేషన్. ఆల్రెడీ 3 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయిందది. సో, ఇప్పుడు ఇంకొక బ్యాచ్ వేసేదానికి మాకు హెక్టిక్ వల్ల ఆపేసున్నామన్నమాట. సో, ఒకవేళ గాన ఏదైనా స్లాట్ ఖాళీ అయితే దాన్ని స్టార్ట్ చేస్తాం. లేకపోతే ఇంకా ఏప్రిల్ తర్వాత నెక్స్ట్ మంతే. ప్రస్తుతానికి జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ షెడ్యూల్ అయిపోయాయి. సో, దట్స్ ద ప్రాబ్లమ్. అండ్ పిల్లలు పైథాన్ ఫుల్ స్టాక్ మీద ఎక్కువగా ఉన్నారు కాబట్టి దాని మీద డిమాండ్ ఎక్కువైపోయింది. సో, ఇంకా బ్యాచ్‌లు కూడా దాని మీదే ఏస్తా ఉన్నారు ప్రస్తుతానికి టీమ్. అది. హ్మ్. ఇంకంతేనా? హ్మ్. చెప్పు సురేష్. సురేష్ అర్థం కాలా రిపీట్ అగైన్. కోర్స్ స్టార్ట్ అవ్వద్దు రిలీజ్ కాదు. రిలీజ్ అనేది నేను ఆఫర్ ఒకసారి ఈరోజు పెడతాను వీలైతే. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత. సో, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఆ ఫార్మ్‌లో డేటా ఫిల్ చేయండి. సో, మా టీమ్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వద్ది. ఫస్ట్ ప్రియారిటీ బేస్‌లో ఏవైతే ఫస్ట్ 40 స్లాట్స్ కంప్లీట్ అవుతాయో వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీ వస్తది. మిగతా వాళ్ళు మళ్ళా కావాలంటే మళ్ళా జాయిన్ అవుతారు. అంతే. మళ్ళా ప్రైజ్ అది ఉండదు. అది మాత్రం నేను క్లారిటీ ఇస్తున్నా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వి కాంట్ ఏబుల్ టు టెల్ యూ. ఇంకేమైనా ఉందా? అంతేనా? రాజు చెప్పు. అర్థం కాలేదు. దట్స్ ఆల్. ఓకే. డేటా అనలిటిక్స్ పంపిస్తానమ్మా. ఏది ప్రెజెంట్ ఆఫర్‌లో ఉన్న రూ. 400 యాహ్! నేను పంపిస్తానమ్మా. గ్రూప్‌లో పంపిస్తాను. ఓకేనా? సో, మేబీ రేపు మార్నింగ్ పంపిస్తా. యాక్చువల్‌గా ఎక్స్‌పర్ట్ చంప్స్ టీమ్ ఆల్రెడీ వాళ్ళు వెకేట్ చేసేసారు. క్లాసెస్ అయిపోయింది. వాళ్ళ కంపెనీ నుంచి వెకేట్ చేసేసారు. ఆ టీమ్ వచ్చిన వెంటనే రేపు ఇంటిమేట్ చేస్తాను. మీకు పంపిస్తారు. హ్మ్. యాహ్! ఓకే. థాంక్ యూ. యూ కెన్ లీవ్ మా. థాంక్ యూ. బై.